అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఎదగని మనస్సులు 4వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. ఒక చెల్లెమ్మ అభ్యర్థన మీద ఈరోజు నుంచి కొంచెం సీరియల్ ఎక్కువ చదవడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా దాన్ని ఆదరించండి. మరి 2 నిమిషాలు 3 నిమిషాలు కాకుండా కొద్దిగా వినడానికి ప్రయత్నించండి. భర్త పైకి తీసుకొచ్చి తొందరపడద్దని చెప్పాడు. అలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైతే ఆమె భర్త మాట తూచా తప్పక పాటిస్తుంది. అందుకే మాట్లాడక పడకపై దొరలసాగింది. నేనొక్కసారి ఆఫీస్ వైపుకి వెళ్ళి మా పార్ట్నర్కి అంతా అప్పగించేసి తర్వాత సంగతి ఆలోచిద్దాం. సరేనంది. కానీ ఆమె మనసు పరిపరి విధాలా పోతోంది. హర్ష బిందులను ఒక్కచోట ఊహించలేకపోతోంది. మళ్ళీ తిరిగి వచ్చాడు రాజారాం. హేమ, మనము విచారించినంత మాత్రాన జరిగేవి ఆగవు. నువ్వు మురళి రాసిన ఉత్తరం చదివి తగు రీతిన జవాబు ఇవ్వాలి. నేనా? అవును. ఈ సమస్య తేలే వరకు వచ్చే ఉత్తరాలకు జవాబిస్తూ ఉండు. ఆ తర్వాత ఆలోచిద్దాం. ముఖ్యమంటారా అది? అలానే అనుకుంటున్నాను. అతను అపార్థం చేసుకోగలడు. అతను వెళ్ళిపోయాక నెమ్మదిగా కిందకొచ్చింది. రాఘవులు అమ్మాయి ఏది? రాఘవులు ఆ ఇంట్లో గుమస్తా, పై పనులు చూస్తూ ఉంటాడు. హర్షబాబు అమ్మాయి గారు బయటికి వెళ్ళారు అన్నాడు. నిట్టూర్చింది. అక్క గదిలోకి తొంగి చూసింది. నిద్రపోతోందో లేదో కానీ కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుంది. ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంతే నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి బీరువాలోంచి ఉత్తరం తీసింది. ఆ బీరువా బిందుది. అస్తవ్యస్తంగా పడున్నాయి చీరలు, బెల్ బాట్ ఫ్యాంట్స్ అన్నీ తీసి ఒక పద్ధతి ప్రకారం సర్ది పెట్టింది. ఉత్తరం తీసుకుని బయటకు వచ్చింది. కాసేపు పూల మొక్కలు చూస్తూ నిల్చుంది. ఆమె మనసు వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నపు వాతావరణంలా ఉంది. ఎందుకు ఇలా జరిగింది? వయస్సు ప్రభావమా? తను స్వేచ్ఛగా తిరగనిచ్చింది ఎందుకు? అన్నా చెల్లెళ్ళు అన్న భావంతో. ఈనాటికి ఒక కొత్త సత్యం తెలిసొచ్చింది. వయస్సు విచక్షణను కోల్పోతుందని. ఉత్తరం జాగ్రత్తగా పట్టుకుని పైకొచ్చింది. ఆ ఉత్తరం విప్పుతుంటే ఏదో సంకోచం కలిగింది. మురళీకృష్ణపై జాలి లాంటి భావం కలిగింది. ప్రియమైన హేమ, ఇక్కడికి క్షేమంగా చేరాను. ఈసారి ఎందుకో కాలం గడపటం కష్టంగా అనిపిస్తోంది. రోజుకు గంటలు పెరిగాయేమో. ఒంటరిగా కూర్చోగానే నువ్వు గుర్తుకొస్తూ ఉంటావు. ఈ అపరిచిత యువతి ఇంత సన్నిహితంగా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాను. రాయటానికి కూర్చునే ముందు ఎన్నో ఊహలు. వాటిని కాగితంపై పెట్టాలని కలం కదపబోతే ఒక్కటి గుర్తుకు రావటం లేదు. మీ అమ్మా నాన్నలకు నమస్సులు అందజేయి. ఇక ఉంటాను మరి. నీ కృష్ణ. హేమ ఉత్తరం మడిచిపెట్టింది. ఒక్క విషయం తెలిసింది ఆమెకి. అతన్ని కృష్ణ అని కూతురు పిలిచేదని. ఏమని రాయాలి? రాయలేకపోయింది. కింద నవ్వులు వినిపిస్తే కూతురొచ్చింది. దిగొచ్చింది. హర్ష, బిందు ఏమీ జరగనట్టే ఫ్రిడ్జ్లోంచి కోకోకోలాలు తీసి తాగుతున్నారు. గది గుమ్మల్లో నిలబడి వాళ్ళ వైపు తీవ్రంగా చూస్తోంది కళమ్మ. బిందు, ఏమిటమ్మా, ఒకసారి ఇలా వస్తావా? బిందుకు వెళ్ళాలని లేదు. ఉదయం తల్లిలో మరొక తల్లిని చూసింది. బిందు తనకిష్టం లేని పని అమ్మ కాదు కదా, భగవంతుడు కూడా చేయించలేడనుకుని సీసా బల్లపై పెట్టి పైకొచ్చింది. బాల్కనీలోని పూల కుండలను చూస్తూ నిలబడింది హేమ. ఆమె కూతుర్ని, అప్పుడే విచ్చుకుంటున్న గులాబీని మార్చి మార్చి చూసింది. పిలిచావు? అసహనంగా అడిగింది. కూర్చో. హేమ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. పక్కనున్న కుర్చీ కూతురికి చూపించింది. తల్లిని చూడకుండానే కూర్చుంది. మురళీకృష్ణ ఉత్తరం చూసావు కదా, ఏం జవాబు రాయమంటావు? నాకేం తెలుసు? ముఖమంతా కందగడ్డలా తయారైంది. నీ ప్రమేయం లేకుండా ఈ సంబంధం కుదిర్చామా? అమ్మా, ఒక కొట్టుకెళ్ళి ఒక చీర చూస్తాం, కొందామని అనుకుంటాం. మరో కొట్లో మంచి చీర కనిపిస్తుంది. ఏది కొంటాం? మనుషులకి చీరలకి పోలిక తెస్తావా? పాతకాలపు భావాలు మానాలమ్మా. వెధవ సెంటిమెంట్లు మన స్వేచ్ఛను అరికడుతున్నాయి. వివాహం అయ్యాక విడాకులు పుచ్చుకునే కాలంలో ఈ గోలంతా ఏమిటమ్మా? హర్ష కంటే అందమైన వాడు కనిపిస్తే అతన్ని చేసుకుంటావా మళ్ళీ? తప్పకుండా. ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది? హేమలత తెల్లబోయింది. ఏమిటి విపరీతం? మన ఇష్టం వచ్చినట్టు తిరిగే ఛాన్స్ ఉంటే మన చుట్టూ పరిధి గీసుకుని బాధ ఎందుకు పడాలి?
అవును, సుఖపడే అవకాశాలున్నాయి, దుఃఖపడమని అంటలేదు. వావి వరస అక్కర్లేదా? వావి వరసలు మనం ఏర్పరచుకున్నాం. నన్ను విసిగించకమ్మా, నా నిర్ణయం మారదు అంది. హేమలత అసహాయంగా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా మాట విను బిందు. పెద్దమ్మ పొద్దుటి నుంచి వచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఐ డోంట్ కేర్ పెద్దమ్మ చిన్నమ్మ. ఒకరి కోసం త్యాగాలు తద్దినాలు చేసే మూర్ఖురాల్ని కాను. ఆ సంగతి గుర్తుంచుకో. హర్ష నన్ను ఇష్టపడ్డంత కాలం నేను ఎవ్వరినీ లెక్క చేయను అంది. లేచి విసవిస నడిచి వెళ్ళిపోయింది. ఒక్కసారి భర్త చెప్పిన జమున కథ కళ్ళ ముందు కదలాడింది హేమలతకి. కొన్ని విషయాల్లో అనవసరంగా భయపడతాం. ఆ భయం నిజమై తీరుతుంది. బిందు జమున పోలికలతో పుట్టింది. అదే మనస్తత్వం అబ్బుతుందో ఏమోనని భయపడినంతా జరిగింది. అరగంట తర్వాత నౌకరు తెచ్చిన కాఫీ తాగి లేచి కాగితం కలం తీసుకుంది. తప్పు చేస్తున్నానేమో అని కాసేపు బాధపడింది. డియర్ కృష్ణ, నీ ఉత్తరం అందింది. ఏం రాయాలో తెలియక ఆలస్యం చేశాను. అన్యదా భావించకు. నువ్వు రాసే ఉత్తరాలు రాస్తూ ఉండు. నేను రాయటం ఆలస్యమైనా మరేం అనుకోకు. అమ్మ నాన్న నిన్ను అడిగామని చెప్పారు. నీ హిమ. ఎన్నో రాయాలనుంది. మోసం చేసినట్టు అవుతుంది. క్లుప్తంగా ముగించి వేసింది. ఆ ఉత్తరం నౌకరి చేతికిచ్చి అక్క దగ్గరికి వెళ్ళింది. కళమ్మ ఆవేశం ఇంకా తగ్గలేదు. హేమ, నాకు ఆలోచన వచ్చింది. ఈ అన్యాయం చూడలేను. చిటికెడు విషమైతే చాలు, నేను తీసుకుంటాను. అక్క, నువ్వు విషం తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? అవునే, వాడికే, ఆ చదువుకున్న మూర్ఖుడికి ఇస్తావు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు నువ్వు భోజనం చేసి విశ్రాంతి తీసుకో అక్క. బావస్తారు, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నది మెల్లగా. ఏం భావనో ఏం ఆలోచనలో నిట్టూర్చి కళ్ళు తుడుచుకుంది. ఇవేమీ తమకు పట్టనట్టుగా పేకాడుతున్నారు కథానాయకి కథానాయకుడు. ఇక ఇదిరా చంద్ర పరిస్థితి. నన్నేం చేయమంటావు చెప్పు. వదిన అన్నయ్య వస్తే హర్ష వింటాడని చాలా ఆశతో ఎదురు చూసింది. అతను వచ్చిన ఎవరం ఎన్ని విధాలా చెప్పినా వినటం లేదు. లీవ్ ఇట్ టు మీ రాజా. స్నేహపూర్వకంగా స్నేహితుడు భుజం తట్టాడు పూర్ణచంద్ర. ఈలోగా ఆవిడ ఏ అఘాయిత్యం చేస్తుందని భయంగా ఉంది. నేను జమునలాగా తన నిర్ణయం తీసుకునే వయసు రాకపూర్వం వివాహం చేద్దామనుకున్నాను. కొంచెం టైం ఇవ్వరా. ప్లాటోనిక్ లవ్, ఇన్ఫాచ్యుయేటెడ్ లవ్ అయినా తేలికగా ట్యాకిల్ చేయొచ్చు. ఈ కేసు చిత్రంగా ఉంది. వారితో ఒకసారి మాట్లాడితే కానీ ఏం చేద్దామన్నది కూడా మనం ఆలోచించలేమురా. సైకియాట్రిస్ట్ దగ్గరికి రా అంటే రాకపోవచ్చు. సాయంత్రం ఏదైనా పిక్చర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయి. మీ థియేటర్లో ఫోన్ చేయి. ఏ థియేటర్లో? మంచిది. ఒకవేళ సినిమాకి వెళ్ళము అంటే తర్వాత ఆలోచిద్దాం. రాజా, నువ్వేం కంగారు పడకు. ఎర్రగని మనసులు ప్రతిదీ లాజిక్ ప్రయోగించే మాట్లాడతారు. వాటిని నిదానంగా ట్యాకిల్ చేయాలి. ఏమిటోరా నా మతిపోతోంది. అటు వాడు ఒక్కతే పిల్లవాడు, ఇటు బిందు మాకు ప్రాణం. గట్టిగా చెప్పను లేము, వదినలాగా బయటపడలేదు. కానీ హేమ కూడా చాలా బాధపడుతోంది. నేను రాత్రికి వస్తాను, నువ్వు వెళ్ళిరా. రాజారామును బయట వరకు తెచ్చి వదిలాడు. అతని కోసం చాలామంది ఉన్నారు బయట. రాజారాంకి మరి కాసేపు కూర్చోవాలనుంది. కానీ స్నేహితుడు ఎంత బిజీ మనిషో తెలుసు. ఇంటి దారి పట్టాడు. దారిలో దిల్షాన్ టాకీస్ కనపడింది. నాన్న, బాబీ 2 సార్లు చూశావు, వద్దు అంటుంది అమ్మ అని ఫిర్యాదు చేసే బిందు గుర్తుకొచ్చింది. కారు పార్క్ చేసి ఫస్ట్ షో అడ్వాన్స్ బుకింగ్ చేయించుకొని వచ్చాడు. అతని ఇంట్లో అడుగుపెట్టి అలాగే ఆగిపోయాడు. మురళీకృష్ణ తండ్రి చలపతిరావు హేమలతతో మాట్లాడుతున్నాడు. అతను వస్తాడని కలలో కూడా ఊహించి ఉండలేదు. అదిగో రానే వచ్చేశారు. హేమలత భర్త వంక చూపింది. ఆమె చూపులలోని ఆరాటం గ్రహించాడు. అతి ప్రయత్నం మీద తన భావాలు అదిమి పెట్టాడు. చిరునవ్వు ముఖానికి పులుముకొని ముందుకొచ్చాడు. అదేమిటి బావగారు, ఫోన్ చేయకుండా వచ్చారు? మీకేమైనా పనుందా? అబ్బెబ్బే, పనుందని కాదు, ఫోన్ చేస్తే బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండేవాడిని కదా అని. మరేం పర్వాలేదు, మా కోడలను ఒకసారి చూద్దామని వచ్చాను. పెద్దమ్మాయి మద్రాసు నుంచి వచ్చింది. మీరంతా ఒక్కసారి వస్తే హిమబిందుని అమ్మాయి చూస్తుంది. సరదాగా కలుసుకుంటాం. చెప్పరే? అలాగే వస్తాం. హేమ, బావగారికి కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా లేదా? భలేవాడు ఓయ్ బావా, మీకు లోపం చేస్తుందేమో కానీ మా చెల్లాయే కదా, మాకివ్వదా? మీకు కొడిస్తుంది అన్నాడు. తన కంగారులో గమనించలేదు. ఎదురుగా టీపాయ్ మీద ప్లేటు పళ్ళు కనిపించాయి. ఖాళీ కప్పులు కూడా ఉన్నాయి. హేమలత భర్తకు టీ తెచ్చింది.
బిందు లేదా హేమ? లేదు, షాపింగ్కి వెళ్ళారు అంది. ఆమెకి చెమటలు పోస్తున్నాయి. అమ్మ, ఈరోజు మంచి రోజు, నాకు కావాల్సిన నిమిషాల మీద దొరికాయి. బిందు బ్యాగు ఊపుతూ వచ్చింది. హేమలత ముఖం తెల్లగా పాలిపోయింది. రాజారాం తన భావాలు పైకి కనిపించకుండా చిరునవ్వుతో కూతురు వంక చూశాడు. మ్యాక్సీ వేసుకుంది. ఏ కళనుందో కానీ ముందుకొచ్చి చలపతిరావుకు నమస్కరించింది. ఆ వెనకాలే హర్ష వచ్చాడు. హర్ష, ఇలారా, రాజారాం పిలిచాడు. ఏ కాస్త అవకాశం లభించిన బిందు నా వుడ్ బి అంటూ పరిచయం చేస్తుంది. మా వదిన గారు అబ్బాయి, రిటైర్డ్ ఇంజనీర్ చలపతిరావు గారు పరిచయం చేశాడు. హాయ్ అంకుల్. హలో, ఏం చేస్తున్నావై? బిందుతో కలిసి భలేవాడివి, బిందుతో కలిసి ఊరు చుడుతూ తిరుగుతున్నావా? ఆయన నవ్వాడు. మా ఇంటికి రండి మీ ఇద్దరు. ష్యూర్ అన్నాడు హర్ష. పైకి వెళ్ళి నువ్వు బిందు సినిమా తయారవ్వండి, నాకు ఇంటికని బుక్ చేసి పంపాడు మా పార్ట్నర్. నాకు ఇంట్రెస్ట్ లేదు సినిమాకి వెళ్ళటం. రాజారావు భయంగా ఉంది. ఇంకొక మాట మాట్లాడని ఇచ్చిన ఏం అవకతవకలు మాట్లాడతాడోనని. వాట్ ఏ పిటీ, సినిమాలు ఇష్టం ఉండని వారు కూడా ఉంటారా? ఏం పిక్చర్ అది? బాబీ. థ్యాంక్ యూ చిన్నాన్న, థ్యాంక్ యూ. హర్ష పైకి వెళ్ళిపోయాడు. చలపతిరావు చిన్నగా నవ్వాడు. మనిషి ఎదిగిన కుర్రతనపు చేష్టలు పోలేదండి. అందులో ఈ సినిమాలు ఒకటి. బాబీ బాబీ అంటే చస్తున్నారే. ఏం చూపాడండి టీనేజర్స్ లవ్. మరి అందరికీ ఈ వయసులో ప్రేమించి కూర్చుంటే చెల్లుతుందా? పిల్లలని వాస్తవం ఆలోచించలేక ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ సినిమాలు. నేను మీతో ఏకీభవించలేను. సినిమాల్లో మంచి చెడు రెండూ చూపిస్తున్నారు కదండి, మంచిది అనుకరించరే? అక్కడే వచ్చిందయ్యా చిక్కు. కొన్ని క్రమబద్ధమైన అలవాట్లు ఆచరణలో పెట్టాలంటే చాలా చిక్కులు. ఒక అమ్మాయిని లేవదీసుకుపోవటం థ్రిల్లింగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యాహీనులు టీనేజర్స్పై ఈ సినిమా ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది. అవుననుకోండి. అతనికి చలపతిరావు ఎప్పుడు వెళ్ళిపోతాడా అనుంది. కళమ్మ సాయిబాబా గుడికి వెళ్ళింది. అతను విభూతి ఇస్తే పిల్లలకు పట్టిన గ్రహం తొలగిపోతుందని ఆమె నమ్మకం. భర్త వచ్చా కూడా తన నిర్ణయం మార్చుకోలేదని కొడుకు. ఆమె పూర్తిగా ఏడుస్తూనే గడుపుతోంది. ఎవరు కనిపించినా ఈ విషయం చెప్పి బలబల ఏడుస్తోంది. మీ వేలు చూసుకొని రండి. చలపతిరావు లేచాడు. అతన్ని సాగనంపి వెనక్కొచ్చాడు. బిందు, హర్ష తయారయ్యొచ్చారు. నాన్న, అతనికి మా విషయం చెప్పావా? చూడు బిందు, దేర్ ఈజ్ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అనే సూత్రం బాగా గుర్తుపెట్టుకో. ఇప్పటికయింది చాలు. ఓ నో నాన్న, హర్షతో నా వివాహం ఖాయం. నిన్ను వివాహం చేసుకోవద్దంటలేదు, అయ్యే వరకు గోప్యంగా ఉంచే మంచిది. అగ్రీడ్. వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక మెల్లగా వచ్చి పూర్ణచంద్రకు ఫోన్ చేశాడు. ఐసీ, నేను ఇప్పుడే వెళ్తున్నాను, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. పూర్ణచంద్ర ఫోన్ పెట్టేశాడు. రాజారాం వచ్చి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా దిగాలుగా కూర్చుంది హేమలత. ఏమంటాడు డాక్టర్? వాళ్ళతో మాట్లాడాక చెప్తానన్నాడు. చలపతిరావు గారిని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయినాయి. నీ ఒంట్లో బాగుండలేదా అన్నప్పుడు నిజంగా బావురుమని ఏడవాలనిపించింది. అయ్యో, మరీ అంత సున్నితంగా ఆలోచించకు. ఏమండి, వెళ్ళి ఆ విషయాలు ఆయనతో చెప్పి మురళికి వేరే సంబంధం చూసుకోమని చెప్పండి. తర్వాత దీని రాత ఎలా ఉంటే అలా అవుతుంది. రేపు పూర్ణచంద్రతో మాట్లాడి ఆలోచిద్దాంలే అన్నాడు. అతను సిగరెట్ వెలిగించాడు. మనసులో భరించరాని బాధ ఉన్నప్పుడు సిగరెట్ కాలుస్తాను, నిద్రకు ముందు కూడా పుచ్చుకుంటాను హేమ, మందు కూడా అని భర్త పెళ్ళైన కొత్తలో అన్న మాటలు గుర్తొచ్చాయి. అయితే విపరీతంగా బాధపడుతున్నాడు అన్నమాట. పరీక్షగా చూసింది. ముఖం కమిలిపోయినట్టుంది. కళ్ళు లోతుకుపోయాయి. రాజా అంటూ అతని భుజం మీద వాలిపోయింది. ఆమె కన్నీటితో షర్ట్ అంతా తడిసిపోయింది. ఊరుకో హేమ, ఏమిటిది? హేమ చాలాసేపు అతని భుజాన్ని అంటిపెట్టుకునే ఉండిపోయింది. అతను వెలిగించిన సిగరెట్ అలాగే యాస్ట్రేలో పడేశాడు. అధైర్యపడకు హేమ, జీవితంలో మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. ఆప్యాయంగా వెనక్కి చేయి పోనిచ్చి ఆమె భుజాలను నిమిరాడు. హేమ, ఓ హేమ, బయట నుంచి అరుస్తూ వచ్చింది కళమ్మ. వెనకాలే ఆమె భర్త రాఘవరావు వచ్చాడు. హేమలత లేచి పక్క సోఫాలో కూర్చుని కళ్ళు ఒత్తుకుంది. నిజంగానే ఆయనలో మహత్తు ఉంది. ఆవిడ చెప్పిన వివరాలు విన్నారు. అతను ఒక మామూలు వ్యక్తట. అతని నిర్మలమైన భక్తికి మెచ్చి షిరిడీ సాయిబాబా ఆయనను ఆవహించి ఆయన ద్వారా భక్తులను పలకరిస్తారట. భక్తుల సమస్యలు తనవిగా తీసుకుంటారట. విభూతి పెట్టమని ఇచ్చారట.
నిజం రాజా, ఆయనతో మాట్లాడితే కష్టాలు తీరిపోతాయి అనిపిస్తుంది అన్నాడు ఆయన. రాజారావు చిన్నగా నవ్వుకున్నాడు. మనిషి కష్టం వచ్చినప్పుడు ఎంత దుర్బల మనస్కుడైపోతాడంటే అతనికి పూచిక పుల్ల కూడా మంత్రదండంలా కనిపిస్తుంది. ఓర్వలేని వారెవరో చేతబడి చేశారట. ఆయన విభూతి ఇచ్చారు. ఏరి అన్నది కలయ చూస్తూ. సినిమాకి వెళ్ళారు, వస్తారులే అన్నాడు రాజారాం. మేము రేపు వెళ్ళిపోతాం రాజా, రాఘవరావు అన్నాడు. 2 రోజులు ఆగండి అన్నాడు సాలోచనగా. హేమలత వాళ్ళిద్దరికి టీ తీసుకొచ్చింది. కళమ్మ స్వామివారి మహత్తు చెప్తూనే ఉంది. ఇక హేమలత అలసట వల్ల నిద్రపోయింది. ఆమె చెయ్యి తన చేతి మీద నుంచి తొలగించి లేచాడు రాజారాం. హౌస్ కోట్ వేసుకుని బాల్కనీలోకి వచ్చాడు. టైం చూస్తే 10 దాటింది. పిల్లల్ని పూర్ణచంద్ర తీసుకుపోయినట్టున్నాడు, లేకపోతే ఈ పాటికి వచ్చేవారు అనుకున్నాడు. అరగంట నిల్చుని మరొకరు 2 సిగరెట్లు కాల్చాడు. ఫోన్ మోగింది. ఆదుర్దాగా ఎత్తాడు రాజా. అవతల కంఠం వినగానే అతని మొహం వికసించింది. రాజా, ఏం ఎరగనట్టే ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇద్దరూ చెప్పారు తమ వివాహం ఆడబోతున్నట్టు. క్యాజువల్గా నా సందేహాలు వెలిబుచ్చాను. మీకు ఇచ్చిన జవాబులే ఇస్తున్నారు. నీ అభిప్రాయం ఏమిటి మరి? అమ్మాయి అతని రూపానికి ఆకర్షితురాలైంది, నో డౌట్. కానీ అబ్బాయి అంత ఫ్రాంక్ కాదేమో అనిపించింది నాకు. అతని ప్రేమ ఆరాధన కార్యసాధనకు ఉపయోగిస్తున్నాడేమో అని అనుమానంగా ఉంది. ఒక విషయం రాబట్టు మీ వాళ్ళ దగ్గర. ఏమిటో త్వరగా చెప్పు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని. అంత అవసరం అంటావు అది? అవును, అది తేట తెల్లమైతే నేను ఆలోచించే యాంగిల్ సరైందా కాదా అన్న ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. మంచిది. ఫోన్ పెట్టేశాడు. రాజారాం ఇరుక్కులో పడ్డాడు. ఒకరి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయటం తప్పు కాకపోయినా అడగటం ఎంత పొరపాటో తనకు తెలుసు. రాఘవరావుకి చెడు అలవాట్లు లేవు, రాబడి బాగానే ఉంది. మరి వ్యాపారం జోదం లాంటిదే. అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. కింద కారు హారన్ వినిపించింది. చటుక్కున లైట్ ఆర్పేసి గదిలోకి వెళ్ళిపోయాడు. హర్ష, బిందు వచ్చినట్టున్నారు. తను వారి కోసం ఎదురు చూస్తున్నట్టు కానీ తన అర్థింపుపైనే పూర్ణచంద్రరావు వారిని తీసుకెళ్లాడని ఏమాత్రం పసిగట్టినా అంతా తారుమారవుతుంది. పూర్ణచంద్రకు మేడ గదిలో మరో ఫోన్ ఉంది. దాన్ని రహస్య సమాలోచనకు ఉపయోగిస్తాడు. మర్నాడు టిఫిన్ తీసుకునేటప్పుడు రాజారాం చాలా ఉత్సాహంగా కనిపించాడు. వదిన, చలపతిరావు గారింటికి భోజనానికి వెళ్ళాలి సాయంత్రం. అతనితో బంధుత్వం సంగతి ఎలా ఉన్నా నాకు చాలా సహాయం చేశాడు అన్నాడు ఆమ్లెట్ ఫోర్కుతో త్రుంచుతూ. నాకేం అభ్యంతరం అంది. హర్ష, బిందు మీరెక్కడికి ప్రోగ్రాం పెట్టుకోవద్దు అన్నాడు. హర్ష బిందు వంక చూశాడు. మేవెందుకు నాన్న? బిందు, అక్కడ నిన్నెవరూ బలవంతంగా పట్టి తీసుకుపోవటం లేదు. మనం వాళ్ళకి ఎన్నో విధాలుగా రుణపడి ఉన్నాం. కాస్త కరుగ్గా జవాబిచ్చాడు. నేనేమన్నానని? అక్కడ మాకు బోరు కొడుతుందని అన్నాను. నొచ్చుకుంది. అన్నయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఎలాగూ ఈ పెళ్లి విచ్ఛిన్నమైతే అతను పరువు కోసమైనా తను ఇచ్చిన డబ్బు రాబట్టుకుంటాడు అని కూతురు వైపు చూశాడు. బిందు, మీరెందుకు ఇక్కడ? వెళ్ళి అవతల కూర్చోండి. అలాగే, పోదాం పద హర్ష. అమ్మా, బోర్నబెట్టి అక్కడికే పంపించు. బిందు, హర్ష వెళ్ళిపోయారు. చిన్నగా నవ్వుకుని ఒకసారి తన ముందు దూరంగా బేసిన్ దగ్గర అద్దంలో కనిపించిన హర్ష ప్రతిబింబం చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఏమిటి రాజా, నువ్వు అప్పులు చేస్తున్నావా? నువ్వు అని అడుగుతున్నావు, నువ్వు కూడా చేస్తున్నావా ఏమిటి? రాఘవరావు జవాబు చెప్పక నిట్టూర్చాడు. రాజాయే మళ్ళీ చెప్పాడు. మరి నేను హేమను ఉద్యోగం ఎందుకు చేయిస్తున్నాను అనుకుంటున్నావు? ఈ మేడ తాకట్టులో ఉంది. మీరు 1 లక్ష రూపాయలు సర్దుబాటు చేస్తే మేడ విడిపించి అమ్మాయి విషయం సెటిల్ చేసి ఈ మేడ అద్దెకిచ్చేసి చిన్న ఇంట్లో ఉందామని ఆలోచిస్తున్నాను. రాజారాం చెప్పే మాటలు వింటుంటే హేమలతకు చిరు చెమట పట్టింది. ఏమిటిది? అసహనంగా అడిగింది. హేమ, కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని, వాడికంటే కూడా నాకు ఆప్తులు దగ్గర వారు ఎవరున్నారు? రాజా, ఈ విషయంలో నన్ను క్షమించు. గత 5-6 సంవత్సరాలుగా వ్యాపారం అంతా కూడా నష్టంలోనే సాగుతోంది. అందుకే హర్షపై ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. అతని గొంతు బొంగురుపోయింది. హర్షకి ఈ విషయం తెలియనీయకండి. వాడు అసలే సున్నిత హృదయుడు. అంత గుమ్మరంగా బ్రతకటం మీ అన్నయ్యకి చేతవుతుందా? వాడికి అంతా చెప్పేశాడు. కళమ్మ విసుక్కుంది భర్త మీద. భలే చిక్కొచ్చి పడిందే. రాజారావు కాసేపు ఆలోచించి లేచాడు. అతనికి డైనింగ్ హాల్ అవతల హర్ష ఎదురయ్యాడు. ఏమిట్రా? ఆహా, నా పేరు వినిపిస్తే ఐసీ. రాజారాం పైకి వెళ్ళాడు. హేమలత కళ్ళ నిండా నీరు నింపుకుని అతని ఎదురుగా నిల్చుంది. ఏమిటిది? హేమ, అదంతా ఒక నాటకం. దయచేసి 4 రోజులు ఓపిక పట్టు అన్నాడు మృదువుగా ఆమె చేయి నొక్కుతూ. ఈ ఒక్క పిల్ల లేకపోయినా బాగుండేది మనకి.
అవే మాటలు. సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి. మనం అదృష్టవంతులం. రెండో పూట ఎలా ఉన్నది ఎలా ఉంటుంది అన్న బాధ లేదు మనకి. నువ్వు కంగారు పడకు. ఆ తలుపి పూర్ణచంద్రకు ఫోన్ చేయాలి. అలాగే పండ్లు పూలు తెప్పించు, వాళ్ళ ఇంటికి పట్టుకుపోవాలి అన్నాడు. నెమ్మదిగా వెళ్ళి తలుపేసి వచ్చింది. భర్త డాక్టర్కి చెప్తున్న విషయాలు శ్రద్ధగా వింటోంది. ఇక డాక్టర్ పూర్ణచంద్ర గడియారం వంక చూశాడు. 4 గంటలైంది. తన కన్సల్టింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి నర్సుకి పనివాడికి చెప్పాల్సి చెప్పి ఇంట్లోకి వచ్చాడు. డ్రెస్ మార్చుకుని పైజామా లాల్చీ వేసుకున్నాడు. మైథిలి, ఫలహారాలు తయారుగా ఉన్నాయా? మీదే ఆలస్యం, మైథిలి జవాబు చెప్పింది. అతను ఈరోజు హర్షను బిందుని ఫలహారానికి పిలిచాడు. 2-3 రోజుల్లో హర్ష వెళ్ళిపోతారట. అమ్మాయి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా రాజాయే, మరి ఎందుకు ఆలస్యం అయిందో అనుకున్నాడు. మరో 10 నిమిషాలకి హర్ష బిందు చేతులు పట్టుకుని లోపలికి వచ్చాడు. హాయ్ అంకుల్. హాయ్ డియర్, ఆలస్యం చేశారు. చూడంకుల్, నిన్నటి నుంచి హర్ష డల్గా ఎలా ఉన్నాడో అదో అలా ఉన్నాడు అని ఫిర్యాదు చేసింది బిందు. ఈజ్ ఇట్? ఏమిటి మై డియర్ యంగ్ మ్యాన్? అబ్బే ఏం లేదు, మదర్ చాలా అప్సెట్ అయింది. ఏమిటి మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏమొచ్చింది? నథింగ్. హర్ష ఉత్సాహంగా లేడు. అవన్నీ సర్దుకుంటాయిలే. మైథిలి, బిందు వచ్చింది. వస్తున్నా. మైథిలి వచ్చింది. అందరూ ఫలహారం చేశారు. టీ త్రాగుతూనే వాంతి చేసుకున్నాడు హర్ష. అరేరే, మైథిలి కంగారుగా లేచింది. అందుకే అంకుల్ అంత డల్గా ఉంది, ఎవరితో చెప్పడు. బిందు లేచి అతని కణతలు పట్టుకుంది. ఐఎమ్ ఆల్ రైట్. టీ చేదుగా ఉంది అంకుల్. జ్వరం ఉందేమో బాబు, అందరికీ ఒకటే టీ చేశాను నేను అన్నది మైథిలి. కన్సల్టింగ్ రూమ్లోకి పదవాయి, జ్వరం సంగతి ఏంటో తేల్చుకుందాం. ఇద్దరు గదిలోకి వెళ్ళారు. హర్ష బల్ల మీద పడుకున్నాడు. సోడియం ఇంజెక్షన్ ఇచ్చాడు, ప్రాందల్ సోడియం. డాక్టర్ కొన్ని నిమిషాలు మౌనంగా గడిచాయి. హర్ష, నిజంగా నువ్వు బిందును ప్రేమిస్తున్నావా? అబ్బా ఎంత హాయి, ఎక్కడికో ఎగిరిపోయినట్టుంది డాక్టర్ గారు. హర్ష లేవాలని ప్రయత్నం చేశాడు, కానీ అతని కళ్ళు మూసుకుపోతున్నాయి. హర్ష, బిందును ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటున్నావా? ఏమిటి? 1-2 సార్లు అడిగి తనలో తానే మాట్లాడసాగాడు హర్ష. బిందుని ప్రేమించావా? అంతకంటే అందమైన అమ్మాయిలు చాలా ఉన్నారు, చాలా. ఆమె పెద్ద ఆస్తికి వారసురాలు, వెనక ముందు ఎవరు లేరు, అంతా నాదే. అమ్మ పిచ్చిది, అంతకంటే మంచి అమ్మాయిని తెస్తుందట. మహా అయితే 1,00,000 కట్నం ఇస్తారు. చిన్నాన్న చెప్పింది అబద్ధం, అంతా అబద్ధం. గుమస్తాలను అడిగాను నేను. పూర్ణచంద్ర ముఖం వికసించింది. బయట బిందు మైథిలి ఒకటే కంగారు పడుతున్నారు. ఏమిటి? చిరాగ్గా బయటకు వచ్చాడు. చాలా డేంజరా అంకుల్. ఏం లేదమ్మా, కాసేపట్లో వస్తాడు, పదండి. నర్స్ కేసు సంజయ్ చేసి బయటకు వచ్చాడు. బిందు, నీతో కొన్ని విషయాలు ఏకాంతంగా మాట్లాడాలి. రేపు రాగలవా? రేపటి వరకు ఎందుకు అంకుల్, ఇప్పుడు మాట్లాడొచ్చు, నాకేం పని లేదు. నీకు లేకపోయినా నాకుంది. ఈ ఇన్సిస్ట్ను చాలామంది ఆమోదించరు, అందుకే కొన్ని విషయాలు అడగాలి. ఇన్సిస్ట్ అంటే? అదే రక్త సంబంధం ఉన్నవాళ్ళు వివాహాలు చేసుకోవటం. నువ్వు వెళ్ళిపో, హర్షన్ నేను తెచ్చి డ్రాప్ చేస్తాను. అతనికేం ప్రమాదం లేదు కదా? బిందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది ఏం లేదమ్మా, కొన్ని విషయాలు అతను అడగాలి. అంత ముఖ్యమా? రోషంగా అడిగింది. ఆమె చాలా అభిమానంగా ఉంది. అనుకోకుండా తన ప్రేమ వివాహం సైకిక్గా మారిందనుకుంది. నథింగ్ టు వర్రీ డియర్, మీ శ్రేయోభిలాషులం. ఆ మాత్రం బాధ్యత వహించడం నేరం కాదనుకుంటాను. మీ ఇష్టం. మైథిలి, బిందుకు తోడేళ్ళు అన్నాడు. ఆవేశం గల వారిని కొన్ని సమయాల్లో ఒంటరిగా వదలటం కూడా చాలా ప్రమాదకరం. వాళ్ళు వెళ్ళిపోయాక 1 నిమిషం నిలబడి మెల్లగా తన గదిలోకి వెళ్ళి బల్ల మీద బెల్లు నొక్కాడు నర్స్. ఆమె వెనకాల హర్ష వచ్చారు. బీ సీటెడ్. ఎలా ఉంది ఇప్పుడు? ఆల్ రైట్ అన్నాడు హర్ష. అతనికి అంత గందరగోళంగా ఉంది. చూడు హర్ష, మన చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి మనం కొన్ని విషయాలు, కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాం. ఆ నియమాలనే కోటలో బంధింపబడ్డాం. సాంఘికంగా, సెంటిమెంటల్గా వాటిని వదులుకోవటం అంత తేలిక కాదు. పోనీ అవన్నీ వదులుకున్నా మన మ్యాచ్ విషయం కూడా ఆలోచించాలి. బిందు నాకు తగదు అంటారా? పూర్ణచంద్ర పక్కున నవ్వాడు అతనిలోని దర్పం చూసి. బిందుకు నేను తగనంటారా అనేవారు మరొకరైతే. ఆ అమ్మాయే నీకు తగునో లేదో అని నా అనుమానం. ఆ స్వభావంలో నిదానంగా అనిపిస్తోంది. బిందులో లైంగిక వాంఛ పాలు ఎక్కువ నా అనుమానం. డాక్టర్ గారు, హర్ష ముఖం ఎర్రగా మాగిన టమాటా పండులా కనిపించింది. బీ పేషెంట్ మై డియర్. ఇదంతా చెప్పమని మా చిన్నాన్న చెప్పారా మీకు?
మీ చిన్నాన్న మీ వివాహానికి సుముఖులుగానే ఉన్నారు. రక్త సంబంధీకుల మధ్య సంసారం సుఖప్రదంగా ఉండదని ఒక పుకారు ఉంది కదా. అదీగాక ఈ 2 రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను కదా. బిందుకి ఒక పాలు లైంగిక వాంఛ ఎక్కువని మీకెలా తెలుసు? మేము డాక్టర్లం, కొన్ని విషయాలు చెప్పకుండానే తెలుసుకునే శక్తి మాకుంది. అది కాక ఒక వివాహానికి అంగీకరించిన అమ్మాయి నీ అందం చూస్తూనే మనసు మార్చుకుంది. నీకంటే అందమైన వారు వస్తే అటు మొగ్గు చూపుతుంది. నో అంకుల్, ఆమె అలా చేయదు. అతని ముఖం క్రోధ రేఖలతో అలుముకుంది. అయ్యో, ఆవేశం వద్దని చెప్పాను కదా. ఇది అసాధారణమైన వివాహం గనక కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే తప్పు లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చివరికి అడిగాడు ఓపికగా. ఫ్రాయిడ్, అట్కిన్సన్, డార్విన్ ఇంకా చాలామంది ప్రసిద్ధ శాస్త్రవేత్తల అభిప్రాయాలు చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు నాకు? బిందుని అర్థం చేసుకోమని. రేపు నీకంటే అందమైన వాడొస్తే ఆరాధిస్తుంది. అది నువ్వు సహించగలవా? అలా ఎన్నటికీ జరగదు. ఆమె నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. అంత నమ్మకం ఉండటం మంచిదే. మనసులోని కోరిక, తప్పు ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంటాయి హర్ష. ఓ చిన్న కథ చెప్తాను, వింటావా? తలాడించాడు హర్ష. పూర్ణచంద్ర ఉత్సాహంగా ఒక సిగరెట్ కాల్చి 2 దమ్ములు లాగాడు. ఒక చిన్న పిల్ల అతి చిన్న వయసులో వీధి భాగవతం చూసింది. అందులో కృష్ణుడు వేషం వేసిన అబ్బాయిని మరిచిపోలేకపోయింది. అతని చిలిపి చేష్టలు, నాట్యము, అల్లరి ఆ అమ్మాయి చిన్నారి మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. పెద్దదైంది, వివాహం అయింది. ఆమె భర్త వాంఛలనే తీర్చింది, కానీ తను ఎప్పుడూ ఉత్సాహంగా లైంగిక జీవితం గడపలేదు. దాంపత్య జీవితం అంటే ఏమిటి? దంపతులిద్దరిలో రసావేశం పొంగి పొరలాలి. రసావేశపు ఆ దారలో మునిగి తేలి తాదాత్మ్యం చెందాలి. అప్పుడే అది ఉత్తమ దాంపత్య జీవితం అనిపించుకుంటుంది. క్షణవాగి హర్ష వంక చూశాడు. అతని మొహం మరింత ఎర్రగా మారిపోయి ఉంది. అలాంటి జీవితం ఎన్నడూ గడపలేదు. ప్యాసివ్గా ఉండిపోయేది. ఒకరోజు అనుకోకుండా ఆమె భర్త డ్రామాలో నటించాల్సి వచ్చింది. శ్రీకృష్ణ జరాసంధ. ఆ రోజు కృష్ణుని వేషం వేశాడు అతను. ఆ నాటకం భార్య చూసింది. అతను ఇంటికి వచ్చిన తర్వాత అలసటగా ఉండి నిద్రపోవాలనుకున్నాడు. భార్యలో ఎన్నడూ ఎరగనంత మోహం, ఆవేశం, కాంక్ష చూశాడు. ఆమె పసితనంలో పురుషుడికిచ్చుకున్న నిర్వచనం ఈనాడు కృష్ణుడి రూపంలో అప్పుడు కృష్ణుడే, ఇప్పుడు కృష్ణుడే ఈనాడి ప్రత్యక్షంగా కనిపించింది ఆమెకి. అందుకే భర్తను ఆరాధిస్తూ అతని హృదయపూర్వకంగా వాంఛించింది అన్నాడు. హర్ష కర్చీఫ్తో మొహం అద్దుకున్నాడు. ఇలాంటి కేసులు ఓపికగా వింటానంటే బోలెడున్నాయి అన్నాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మరి వివాహానికి పూర్వమే ఒక విషయం తెలుసుకో. ఎంత అందమైన వారు వచ్చినా నిన్ను ఆరాధిస్తుందా? ఆమె ఆరాధనలో నిజాయితీ ఉంటే నీకు ఇష్టం లేని పనులను ప్రోత్సహించదు. అంటే వివాహ పూర్వం లైంగిక వాంఛలు తీర్చుకోవటం నీకు ఇష్టం లేదనుకో. అనుకో ఏమిటంటూ అంకుల్, అది హేట్, నాకు ఇష్టం లేదు అసలు. అదే ఆమె లైక్ చేయొచ్చు కదా. అందుకే కొన్నాళ్ళు క్లోజ్గా స్టడీ చేయి. అరగంట మౌనంగా గడిచింది. హర్ష ముఖం మీద మారే రంగులు గమనిస్తున్నాడు పూర్ణచంద్ర. అంకుల్, అకస్మాత్తుగా లేచాడు హర్ష. ఏమిటి? మీకు చెప్పను, తర్వాత నా అనుభవాలే చెప్తాను. గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. చిన్నగా నవ్వుకున్నాడు. అతను బయటికి వెళ్ళిపోయాడు. కారులో డ్రాప్ చేస్తాను హర్ష. నో థ్యాంక్స్. హర్ష గేటు దాటగానే రాజారాంకు ఫోన్ చేశాడు. రాజారాం ఆదుర్ద ఆవేదన అతనికి తెలుసు. ఒక స్నేహితుడిగా అతనికి ఎంత సాయం చేయాలో అంతా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. హలో, రాజారాం హియర్. అతని మాట వింటూనే డాక్టర్ మొహం వికసించింది. ఇక కళమ్మ, రాఘవరావు వెళ్ళిపోయారు. వారికి కొడుకును వదిలిపెట్టిపోవటం బొత్తిగా ఇష్టం లేదు. కానీ రాజారాం మాటల్లో విశ్వాసం, గౌరవం ఉన్నాయి కాబట్టి వదిలి వెళ్ళారు. కారులో తిరిగి వస్తూ ఉంటే ట్యాంకు బండిపై కాసేపు తిరిగి వస్తామంటూ పిల్లలు దిగిపోయారు. శరీరం భర్త పక్కన కారులో ఉన్న మనసు ఎక్కడో ఉంది హేమలతకి. హేమ, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు అంది. నువ్వు మనసులో ఏదో ఉంచుకుని పైకి మరేదో మాట్లాడినప్పుడు వణుకు నాకు కొత్త అనుకుంటున్నావా? నేను అప్పుడప్పుడు నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఏం చెప్పాలి? ఆమె కింద పెదవిని పళ్లతో నొక్కి పట్టింది. ఆలోచిస్తున్న విషయమే చెప్పు. ఈరోజు మురళి ఉత్తరం వచ్చింది. ఓ ఐసీ. ఎప్పట్లాగా జవాబు రాయి. ఈ నాటకంలో అతన్ని ఎందుకు ఇరికించాలి అని అంతా అతనికి చెప్తాను. ఇలాంటి విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడు వింటే మనసు వికలమైపోతుంది. అదిగాక చదువును అశ్రద్ధ చేస్తాడు. హర్షను ఉండమని ఎందుకన్నారు?
డాక్టర్ చంద్ర ఆదేశంపై అలా చేయాల్సి వచ్చింది. దీర్ఘంగా నిశ్వసించింది. నువ్వు ఉత్సాహంగా ఉంటే ఇంతకంటే పెద్ద సమస్యలను అవలేలాగా ఎదుర్కొంటాను హేమ. ఆమె మాట్లాడలేదు. నీ చిరునవ్వు ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది నాకు. ఆమె నవ్వింది, కానీ అది జీవం లేని నవ్వు. మనం రోజు తినే ఆహారమే చూడు, తీయగా ఉంటే తినగలమా? అలాగే జీవితంలో కూడా సంతోషం, విచారం, సమస్యలు ఉంటాయి. ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ రెండో చేత్తో ఆమె భుజాలు నిమిరాడు. తాజ్లో కాఫీ త్రాగి ఇల్లు చేరుకున్నారు. 2 రోజులు అందరూ కలిసి యాదగిరిగుట్ట, నాగార్జున సాగర్ తిరిగి వచ్చారు. 3వ రోజు సాయంత్రం పేకాడుతూ ఉండగా ఇంటి ముందు ట్యాక్సీ వచ్చి ఆగింది. రాజారాం కిటికీ కర్టెన్ తొలగించి చూశాడు. అందమైన 6 అడుగుల యువకుడు నేమ్ ప్లేట్ జాగ్రత్తగా చదివి ట్యాక్సీ వాడికి డబ్బులు ఇస్తున్నాడు. ఎవరు చిన్నానా? ఎవరో క్రొత్తవారు, నేనెప్పుడూ చూడలేదు. అతని మీదుగా వంగి తను చూశాడు హర్ష. అగంతగుండి చూడగానే అతని కళ్ళు మెలమెలలాడాయి. రంధీర్! ఒక కంగలో బయటికి వెళ్ళాడు హర్ష. అతని చేతులు పట్టుకున్నాడు. హిందీలో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇల్లు తేలిగ్గా దొరికిందట్రా. థ్యాంక్ యూ. అడ్రస్ పూర్తిగా ప్లాన్ లాగా వేసావు. ఇంకేమిటి? ఏమిటి అంత అర్జెంటు? తర్వాత రా, లోపలికి రా. మా చిన్నమ్మని ఆమె భర్తని చూద్దాం. అతన్ని లివింగ్ రూమ్లోకి తెచ్చాడు. నమస్తే. నమస్తే. దాదాపు ముగ్గురు ఒకేసారి నమస్కరించారు. ఆంటీ, అంకుల్, వాళ్ళ అమ్మాయి బిందు పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ. మరొకసారి నమస్కరించాడు. నా క్లాస్మేట్ ప్లస్ రూమ్మేట్ చిన్నాన్న, పంజాబ్ నుంచి వచ్చాడు. మంచి ఇంటెలిజెంట్. వాళ్ళ అక్క అమెరికాలో ఉంది, అన్న యూకేలో ఉన్నాడు. వీడు చదువైపోగానే జర్మనీ పెడతానంటున్నాడు. ఎలెక్టివ్స్ అంటే మెకానిక్స్. ఆ తర్వాత అందరూ టీ త్రాగసాగారు. అప్పుడు హర్ష బిందును గమనించసాగాడు. ఆమె రణ్ధీర్నే గమనిస్తోంది. ఆరాధనతో మాత్రం కాదు, రంగు, పర్సనాలిటీ, మనిషి పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంది అంటే నమ్మలేకపోయేది. రణ్ధీర్ ముందు హర్ష వెలవెలపోతున్నాడు. అతని శరీరం అంతా అత్యంత శ్రద్ధతో మలిచినట్టుంది. మరొకసారి హర్షని అతన్ని పోల్చి చూసింది. భగవంతుడికి ఎందుకింత పక్షపాతం? తన సృష్టిలోని జీవరాశులని ఒకే తీరున ఎందుకు మలచడు? నిస్పృహగా ఒక నిట్టూర్పు వదిలింది. హర్ష చటుక్కున లేచాడు. చిన్నాన్న, మేము అలా తిరిగి వస్తాం. హర్ష, నేను వస్తాను. బిందు లేచింది. నాకు వేరే పనులున్నాయి బిందు, సాయంత్రం అందరం కలిసిపోదాం అన్నాడు కంగారుగా. ఆమెను రానీరా, హిందీలో అన్నాడు రణ్ధీర్. సాయంత్రం అన్నానుగా. ఆమె జవాబుతో నిమిత్తం లేనట్టుగా వెళ్ళిపోయాడు. పొగరుమోతు పళ్ళు కొరికింది బిందు. జగన్లాల్ దగ్గర కొత్త రకం నగలు వచ్చాయట బిందు. ఆమె దృష్టి మరోవైపు తిప్పాలని చెప్పాడు తండ్రి. నాన్న, చీరలు, రవికలే కాదు, జీవితంలో చాలా ఉన్నాయి. నగలంటే పడి చావటం లేదు. విసురుగా మేడపైకి వెళ్ళిపోయింది బిందు. ఏమిటండి ఇదంతా? నీకు తెలియనివి నాకు మాత్రం ఏం తెలుసు హేమ. అతను సాలోచనగా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ చేసి పూర్ణచంద్రకి రణ్ధీర్ ఆగమన వార్త అందజేశాడు. గుడ్, డ్రామా మొదలవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్దామన్నా అడ్డు చెప్పకు. హద్దు మీరితే? ఇద్దరిని స్టడీ చేశాను, ఆ రకమైన తెగింపు లేదు. నువ్వు అనవసరంగా బాధపడకు. పూర్ణచంద్ర ఫోన్ పెట్టేశాడు. రాజారాం క్లుప్తంగా జరిగిన విషయాలు భార్యకి చెప్పాడు. ఇక హర్ష ఆస్తి కోసం ఆడే నాటకం ఇదంతా. అవునట, అతనే అంగీకరించాడట కదా. ఏమిటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. మొన్న బిందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, చెప్పారా మీకు? అదేం చెప్తుంది? ఆయనే దాంతో కొన్ని విషయాలు చర్చించారట అంది. అసహాయ పరిస్థితుల్లో నిట్టూర్చడం నేర్చుకుంది హేమలత. సాయంత్రం 4ంటికి వచ్చారు స్నేహితులిద్దరు. హిమబిందు భోజనం చేయకుండా అలక సాగించింది. ఏమిట్రా ఇంత ఆలస్యం? మేము బయట భోజనం చేశాం పిన్ని. మరి బిందు మీకోసం కూర్చుంది. నో ఆంటీ, ఐఎమ్ సారీ. హర్ష చకచకా పైకి వెళ్ళాడు. రణధీర్కి ఎందుకో అక్కడి నుంచి పారిపోవాలనుంది. అన్నా చెల్లెళ్ళు వివాహం చేసుకోవటం ఏమిటి? హేమ తెచ్చిన టీ తీసుకుని థ్యాంక్ యూ అన్నాడు. పైనుంచి బిందు అరుపులు వినిపించాయి. ఇక రణధీర్ ప్రతి పనికి ఒక ప్రత్యేకత కలిగిస్తాడు. మనకంటే కొన్ని విషయాల్లో వారు ముందంజ వేశారని చెప్పక తప్పదు. బిందు వాటిని విప్పారిత నేత్రాలతో చూస్తోంది. ఆ రోజు ముగ్గురు సినిమాకి వెళ్ళాలని తయారయ్యారు. హర్ష తన గదిలో కూర్చుని ముస్తాబవుతున్నాడు. హిమబిందు చక్కగా ముస్తాబై వచ్చింది. ఈ మధ్య హర్ష ప్రతిదానికి ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ అనటం లేదు, అన్యమనస్కంగా ఉంటున్నాడు. హర్ష, ఇదిగో ఈ చీర ఎలా ఉంది? ఫైన్,
ఫైన్ అంటావేమిట్రా, సూపర్ ఫైన్ అను. మీరెంతో అందంగా ఉన్నారు. మావాడు ఫియాన్సీ కాకపోతే వెనక నుంచి రణధీర్ కంఠం వినిపించింది. కాకపోతే మెలమెలలాడే కళ్ళతో రెట్టించింది బిందు. చెబితే వాడు ఉడుక్కుంటున్నాడు. హర్ష స్పోర్టివ్గా తీసుకుంటాడు. దూరంగా ఎవరికీ కనిపించినంత దూరంగా ఎత్తుకుపోయేవాణ్ణి. నిజం. బిందు ఆహ్లాదకరంగా నవ్వింది. చాలే, ఈ పంజాబీ వాళ్ళని నమ్మకూడదు. తెలుగులో కసిరాడు. ఏమంటాడు? జలసి. మరోసారి నవ్వింది బిందు. నేను చెప్పలా? నాకేం జలసీ లేదు. సినిమా థియేటర్ మన మామగారిది కాదు. బయలుదేరదాం అన్నాడు. ముగ్గురు బయటకు వచ్చారు. త్వరగా తానెక్కసాగాడు హర్ష. తర్వాత బిందు ఎక్కింది. ఒరేయ్, ఫ్రంట్ సీట్లో సైగ చేశాడు హర్ష. రండి రణధీర్. బిందు ఆహ్వానించి తన పక్క సీటు చూపింది. రణధీర్ తటపటాయించాడు. రండి, నా పాతివ్రత్యం ఎగిరిపోదు అంది. రణధీర్ కూర్చున్నాడు. కారు కదిలింది. బిందు రణధీర్ గాడి ఆకర్షణలో పడిపోతోంది అనుకున్నాడు హర్ష. బిందుకి ఇప్పుడే అర్థమవుతోంది పురుషుడంటే ఏమిటో. అందమైన పురుషులు కూడా వికృతమైన భావాలు మనసులో ఉత్పన్నమైనప్పుడు అసహ్యంగా కూడా కనిపిస్తారు. అంత అందంగా కనిపించే హర్ష ఎలాగో కనిపిస్తున్నాడు. ఏమిటి అంత మౌనం? రణధీర్ అడిగాడు. లేకపోతే వడ నీలాగే వాగాలా ఏమిటి? అనవసరంగా కోపగించాడు హర్ష. థియేటర్ వచ్చింది. హర్ష టిక్కెట్లు తెచ్చేసరికి బిందు నవ్వుతోంది. వేదవ ఫోజు వాడు, ఏదో జోకేసి ఉంటాడు అనుకున్నాడు కసియా. హర్ష, యువర్ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫన్నీ మ్యాన్. ఎందుకు? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఒరే, మనం హాస్టల్లో మధ్యాహ్నం ఆకలి అయితే ఏం చేస్తాంరా? అందరి కబ్బోర్డ్స్ వెతుకుతాం, తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని. హర్ష కూడా ఈసారి నవ్వాడు. అతనికి తన అనుభవాలు గుర్తుకొచ్చాయి. కొందరు అరవ వారి దగ్గర వెతికే ఒక్కపొడి దొరికేది, అది కూడా తీసుకుని నమిలి పారేసేవారు. సెకండ్ షో చూసొస్తే చచ్చే ఆకలి వేసేది. ఆవకాయ ముక్కలు ఆప్యాయంగా ఆరగించి నీళ్లు త్రాగేవారు. అదంతా చెప్పాడు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలని. హాస్టల్ బాగాలేదు. తేలిగ్గా ఊపిరి పీల్చి గుండెల మీద చేతులు పెట్టుకుంది బిందు. ముగ్గురు హాల్లోకి వచ్చారు. ఇద్దరు మధ్యలో కూర్చుందామే. మళ్ళీ ఇబ్బందిగా చూశాడు హర్ష. ముగ్గురు సినిమా చుట్టంలో మునిగిపోయారు. విశ్రాంతి సమయంలో ముగ్గురు బయటకు వచ్చారు. చిప్స్ కొని ఇద్దరికిచ్చి తను తీసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్యాయంగా ఆమె చెయ్యి నొక్కాడు రణధీర్. ఆమె హర్ష వంక చూసింది. అతను ఎందుకో బలవంతంగా గరళంలా కోపాన్ని దిగమింగుతున్నాడని గ్రహించింది. ఆమెకు డాక్టర్ పూర్ణచంద్ర చెప్పింది నిజమేనేమో అనిపించింది. అతనికి నిజంగా తనంటే అభిమానం లేదా? తన డబ్బు కోసం ప్రేమిస్తున్నాడా? ఏమిటి అంత మౌనంగా నిల్చున్నారు ఇద్దరు? ఎలాంటి సంకోచం లేక ఇద్దరు భుజాలపై చేయేశాడు రణధీర్. మా ఆంధ్ర అమ్మాయిలు మీ వాళ్ళంత ముందంజ వేయలేరు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకో, లేకపోతే చెంపదెబ్బలు తినగలవు. అమ్మాయి సంగతి ఏమో కానీ మొదట నువ్వు పగలగొట్టేలా ఉన్నావు. రణధీర్ మరోసారి నవ్వాడు. అదేం లేదు రణధీర్, మా మగవారే భార్య పరాయవాణ్ణి చూస్తే పతనమైపోతుందనుకుంటారు. తన భుజం మీద పడిన అతని చేతిని ఆప్యాయంగా నిమిరింది. హర్ష ముఖం మార్చుకున్నాడు. ఇంటికొచ్చాక బిందుకి హర్షను తలుచుకుంటే జాలేసింది. తన కోసం తల్లిదండ్రులను ఎదిరించాడు పాపం అనుకుంది. లేచి నైట్ గౌన్తోనే మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది. నిద్రపోలేదు. చేతులు కట్టుకుని పచారులు చేస్తున్నాడు. హర్ష, నువ్వా? ఇంత రాత్రి అప్పుడు కిందకెందుకు వచ్చావు అన్నాడు తీక్షణంగా. ఎదురు ప్రశ్న వేసింది బిందు. అతను పరీక్షగా ఆమె వంక చూశాడు. సన్నగా తెల్లని నైట్ గౌన్లోంచి బిందు శరీరపు వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనికి ఒక రకమైన వికారం కలిగింది. దగ్గరగా వచ్చి ఆమె భుజాలపై చేతులు వేశాడు. అభ్యంతరం చెప్పలేదు ఆమె. ఆమె శ్వాస అతనికి వేడిగా తగిలింది. ఆమె వాడిన సబ్బు తాలూకా సువాసనలు బత్తెక్కిస్తున్నాయి. బిందు తాను మర్చిపోయి ఆమెను దగ్గరకు లాక్కోబోయాడు. హర్ష అతని స్పర్శ అనుభూతితో తనకు కావలసిన మధుర అనుభూతిని వెతుక్కోసాగింది. తను అనవసరంగా పొరపాటు పడింది. తనను ఆరాధిస్తాడు. తన డబ్బు అతనికెందుకు? ఆలోచిస్తూ అతని భుజం మీద ఒరిగిపోయింది. బిందులో ఒక పాలు లైంగిక వాంఛ హెచ్చు. పూర్ణచంద్ర మాటలు అతని చెవుల్లో గింగురు మెన్నాయి. ఆమెను వెంటనే వదిలేశాడు. వెళ్ళి నిద్రపో బిందు. ఆమెను బయటికి నెట్టి తలుపులు వేసుకున్నాడు. అతనికి ఏం కావాలో తెలియటం లేదు. ఒకసారి పారిపోవాలనిపిస్తుంది. బిందు అందమైన కళ్ళు, అంతకంటే అందమైన ఆస్తి ఊరిస్తున్నాయి. మొహాన పట్టిన చెమట ఒత్తుకున్నాడు. అతను గుండె నిండా గాలి పీల్చుకుని పడక దగ్గరికి వెళ్ళాడు. తోటలోంచి కిలకిల నవ్వులు వినిపించాయి. అప్రతిభుడైనట్టుగా చూసి వెంటనే తోటలోకి వెళ్ళిపోయాడు. సిమెంట్ చెప్టా మీద రణధీర్ బిందు కూర్చునున్నారు. మీరేం చేస్తారు?
భోజనం చేస్తాను, సినిమాలు చూస్తాను. ఈసారి రణధీర్ నవ్వాడు. బిందు శృతి కలిపింది. అది కాదండి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, అప్పుడు చదువుతారా లేక పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయమంటారు మా వాళ్ళు. నేను అడిగేది మీ విషయం. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను. మీరు నిజాయితీగా చెప్పటం లేదు. పెద్దవారు చెప్పినట్టు వింటే హర్షను పెళ్లి చేసుకోరు. ఓ అదే, నవ్వింది. నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది. హర్ష గుండెలు అదిరాయి. అప్రయత్నంగా అన్నాడు. రా హర్ష, అలా నిలబడిపోయావే, రణధీర్ పిలిచాడు. హర్ష ముందుకొచ్చాడు. తనకే సిగ్గుగా ఉంది. బిందు డ్రెస్సు అవతల వాడికి ఎలా ఉంటుంది? బిందు, నువ్వు పైకెళ్ళు. మళ్ళీ మగబుద్ధి గల హర్ష కనిపించాడు. అతను వంక ఒకసారి చూసి వెళ్ళిపోయింది. అతను తేలిగ్గా నిట్టూర్పు వదిలాడు. ఏమిట్రా ఈ సస్పెన్స్? రణధీర్ అసహనంగా అడిగాడు. ఒరే, నీకు ఎన్నోసార్లు చాలా విషయాల్లో తోడ్పడ్డాను. ఒక్క 2 రోజులుండు. వచ్చిన దగ్గర నుంచి అదే మాట అంటున్నావు కదా, అసహసంగా చెప్పవు. అదంత ముఖ్య విషయం కాదు. నీ సిన్సియర్ ఒపీనియన్ ఏమిటి బిందు విషయంలో? ప్రేమించి పెళ్ళికి సిద్ధంగా కూర్చొని నా అభిప్రాయం అడగడానికి సిగ్గులేదట్రా నీకు? అబ్బా, అసలు విషయం చెప్పరా? చెప్పడానికి ఏముంది? మనిషి ఎదిగింది, మనసు ఎదగలేదు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నాడు. హర్ష మాట్లాడలేక వెళ్ళిపోయాడు. రణధీర్ నవ్వుకున్నాడు. బోత్ ఆర్ సైకిక్ అనుకున్నాడు. మర్నాడు అందరూ పేకాడుతుంటే తనకేదో పనుందని హర్ష బయటికి వెళ్ళాడు. అక్కడున్న నలుగురు తెల్లబోయారు. అంత రహస్యమైన పని ఏమిటా అని బజారంతా గాలించి 2-3 రకాల సెక్స్ పుస్తకాలు తెచ్చాడు. తలనొప్పి సాకుతో గదిలో పడుకొని తలుపులు వేసుకున్నాడు. హర్ష, డాక్టర్ని పిలుస్తాను. నో థ్యాంక్స్. అనారోగ్యంగా పడుకోవటం ఏమిట్రా? ఒక 2 గంటలు నన్ను డిస్టర్బ్ చేయకండి నా చిన్నాన్న. తలుపు తీయకనే జవాబిచ్చాడు. సరే. అతను వెనక్కి తిరిగి వచ్చాడు. అంకుల్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ లేవా? ఎందుకు లేవు, పెడదామంటావా? యా, కెన్ యూ స్విమ్ బిందు? ఓ, నాకు భయం. ఊరికే కూర్చుంది కానీ పదండి. రాజారాం అందరినీ పిలిచాడు. వాడు ఒంట్లో బాగాలేక పడుకుంటే మీకు గోలేమిట్రా? ఆంటీ, వాడేవో పుస్తకాలు తెచ్చుకున్నాడు. అలాంటి పుస్తకాలు చూడగానే వాడికే తలనొప్పి వస్తుంది. అలాంటి పుస్తకాలంటే? హేమ జిజ్ఞాసగా చూసింది. అదంతా చెప్పకూడదు, పదండి అన్నాడు. నాకు బోరు కొడుతోంది బాబు. నిన్న సగం చదివాను, ఇంట్రెస్టింగ్గా ఉంది. పైకి వెళ్ళి కళాపూర్ణోదయం తీసుకొచ్చింది. ఏమిటి? వండర్ఫుల్ బుక్ మమ్మీ. అఫ్కోర్స్ కొన్ని చోట్ల రీజనింగ్ లేదు. జన్మజన్మల బంధాలు కాస్త గందరగోళంగా ఉన్నాయి. చాలు. అందరూ కారులో వెళ్ళి కూర్చున్నారు. తామెక్కడికి వెళ్తున్నారో హర్షకు చెప్పొచ్చాడు రాజారాం. మగవారిద్దరూ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని వెళ్ళారు. పూల్కి దూరంగా కూర్చున్నారు తల్లి కూతురు. అరగంట వరకు ఉత్సాహంగా ఈదారు. అమ్మా, కళాపూర్ణోదయంలో వర్ణించిన నలకూబారుడు అచ్చం రణధీర్లాగే ఉన్నాడేమో అంది. ఆచ్ఛాదితం లేని అతని వక్షం వెట్రుకలతో గమ్మత్తుగా ఉంది. నీకు తమాషాగా వస్తాయే ఐడియాస్? హేమలత నవ్వింది. బిందు నవ్వలేదు, గంభీరంగా ఆలోచిస్తోంది. ఏమిటి బిందు? అందం కొలవలేనిది, వెలకట్టలేనిది కదమ్మా. ఎందుకు? అదిగో ఆ గులాబీని చూసి ఏమనుకుంటాం? అంత అందమైంది, పెద్దది లేదని. అదిగో దూరాన చెప్తా మీద గులాబీ చూడు, ఇంకా అందంగా ఉండదు. అదే సృష్టిలోని చిత్రం అమ్మ. అందం ఆరాధించడం నేర్చుకోవాలి, అందుకోవాలనుకుంటేనే ప్రమాదం. పో అమ్మ. మరో 10 నిమిషాలు మౌనంగా గడిచాయి. రణధీర్ బాత్రూమ్ వైపు వెళ్ళాడు. అమ్మా, ఏమిటి? దేవతలు యక్షులు అంతా ఉట్టిదనుకుంటాం కదా, కానీ నాకు ఆ ఆచారాలు రూపులు మార్చుకునే శక్తి చాలా నచ్చుతాయమ్మా. అవి ఈ కాలంలో ఉంటే ఎంత బాగుంటుంది. బిందు, ఆమెకు కూతురు ఆంతర్యం అర్థమైంది. తలెత్తేసరికి చేతులు జేబులో పెట్టుకుని హర్ష నిలబడున్నాడు. నువ్వెప్పుడొచ్చావు? హేమ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. బిందు పక్కన కూర్చున్నాడు. కామరూపులైతే ఇష్టమైన రీతిన సంచరించాలనే కదూ. డామిట్. ఓ, నువ్వు వచ్చావా? అతని మాట విననట్టే అడిగింది. నేను అడిగిన దానికి జవాబు ఇవ్వలేదే. అది మనకిష్టమైన ఆకారం ధరించవచ్చును అని. హలో హర్ష, హౌ ఆర్ యూ స్టూపిడ్ గై? రణధీర్ వచ్చాడు. అతను పూర్తిగా దుస్తులు ధరించున్నాడు. ఫైన్ అన్నాడు ముక్తసరిగా. అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. హర్ష మొహం మాడుచుకున్నాడు. హర్ష, నన్ను వెళ్ళిపోనివరా, నువ్వు తీరిగ్గా అభ్యర్థించాడు రణధీర్. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ నా అభ్యర్థన మన్నించినందుకు. ఇప్పుడైనా చెప్తావా పోని? ఏమిట్రా అదే ఎందుకు పిలిపించావో చెప్పాడు రణధీర్. తెల్లమొహం వేశాడు. ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయాడు.
మాట్లాడవేరా? ఇట్ సౌండ్స్ ఫూలిష్. అంతకంటే అందమైన అమ్మాయి లేరా? ఉన్నారు, కానీ నాకు కావాల్సింది అది కాదు. పూర్ ఫెలో, ఆ అమ్మాయి ఒక్కతే ఇన్నోసెంట్ అనుకున్నాను. నువ్వే తక్కువ కాదు. డామిట్, ఛాన్సెస్ తీసుకోకు. ఆ తర్వాత కాసేపు ఇద్దరు తలుపేసుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇక హర్ష 2 రోజుల్లో వెళ్ళిపోవాలని నిశ్చయమైంది. ఆ విషయం తలుచుకుంటే బిందు హృదయం బరువు ఎక్కుతోంది. ఈరోజు ఎక్కడికైనా ఎవరూ లేని చోటుకి వెళ్దాం హర్ష. ఏకాంతం కావాలా? అవును. బిందులో ఒక పాలు లైంగిక వాంఛ ఎక్కువగా ఉంది. ఆ మాట అజ్ఞాతంగా ఎవరో హెచ్చరించినట్టు అయింది హర్షకి. అతనికి వెళ్లే లోపల రాజారాం ఆస్తి వివరాలు కనుక్కోవాలి. అది బిందు ద్వారానే కావాలనుంది. బిందుకి అతను తనను నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో తేల్చుకోవాలనుంది. ఇద్దరు కిద్వాయి గార్డెన్స్కి వెళ్ళారు. హర్ష పచ్చికలో పడుకుని తను చదివిన సెక్స్ పుస్తకాల్లోని విషయాలు గుర్తు తెచ్చుకున్నాడు. కామ వాంఛగల స్త్రీలను ఎలా వర్ణించారో కానీ అది చక్కగా బిందుకు వర్తిస్తుంది అనుకున్నాడు. హర్ష, ఏమిటి డల్గా ఉన్నావు? అతని ఛాతీపై గీతలు గీస్తూ ఆడుకుంటోంది. రందీరు వెళ్ళిపోవటం వెలితిగా లేదు. చిన్నగా అడుగుతున్నావా? రియల్లీ మార్వలెస్ గై. చటక్కన లేచి కూర్చున్నాడు హర్ష. అతను నాకంటే అందమైన వాడు కదూ. అందుకు సందేహమా? నవ్వింది. అందుకే నా మొహం మార్చుకున్నావు? అది కాదు బిందు, మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అందాన్ని ఆరాధిస్తాను చాలు. అతను ఆమె నోటికి చేయి అడ్డం పెట్టాడు. ఆమె చటుక్కున అతని హృదయంపై తలవాల్చింది. హర్ష, నేను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండలేను. నన్ను నీతో తీసుకుపోవా? మా నాన్న ఆస్తి విషయాలు తేలేవరకు వివాహం ఎత్తేలా లేరు అంది. అతను ఆమెను దూరంగా నెట్టాడు. బిందు అతన్ని చూసి ప్రవరాఖ్యుణ్ణి గుర్తు తెచ్చుకుంది. అతను ప్రేమించేది నిన్ను కాదు, నీ వెనకాలన్న ఆస్తిని డియర్. పూర్ణచంద్ర అజ్ఞాతంగా హెచ్చరించినట్టు అనిపించింది. మనము తొందరపడకూడదు. హర్ష చెమట తుడుచుకున్నాడు. అంటే మీ నాన్న ఆస్తి విషయాలు తేలని? ఇంకా తేలేదేముంది, అంతా అప్పులు తెచ్చడానికే సరిపోతుందని నాన్న అమ్మ అనుకున్నారు. ఆహా, నిజంగానా? అవును హర్ష, వారి ఆస్తితో మనకేమిటి సంబంధం? నువ్వు చదువుకుంటున్నావు, సంపాదిస్తావు, హాయిగా ఉండొచ్చు అన్నది అతని భుజం మీద తల అంచి. మీ నాన్న నాటకం ఆడుతున్నాడు. ఎందుకు? నిన్ను నాకిచ్చే ఇష్టం లేక. నాటకంలో అంతర్నాటకం మనమాడదాం. ఎన్నాళ్ళకైనా ఆస్తి మందేగా. అవుననుకో, ఇంకా ఏమిటి సందేహం మరి? అది కాదు బిందు, నీకు అందం పట్ల ఆరాధన ఎక్కువ. నాకంటే అందమైన వాడు కనిపిస్తే పారిపోన్లే. ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ ఎదుగుతాం హర్ష. నిన్ను చూసిన రోజు ఎంతగా చలించానంటే నువ్వు లేనిదే బతకలేను అనుకున్నాను. మరి రణ్ధీర్ని చూసి ఏమనుకున్నావు? అందగాడు, అంత అందం సొంతం చేసుకున్నందుకు అతనిపై అసూయ కలిగిన మాట వాస్తవమే. అతనితో జీవితం గడపాలని కోరలేదు. చిచి, ఏం మాటలు! అతన్ని వదిలి దూరం జరిగింది. నిజం అంగీకరించలేకపోతున్నావు బిందు. లేకపోతే కామరూపులు కావాలని కోరవు. హర్ష, అరూపులొద్దు, నీ మనస్సు చెప్పాను. నా మనస్సు పరీక్షించడానికే నా రణధీరుని పిలిపించావు? దెబ్బతిన్న లేడీ వలె చూసింది. ఆమె కళ్ళు రోషాన్ని కక్కుతున్నాయి. తప్ప నేం చేసింది? ఛీ, తలుచుకుంటూనే అవమానం వేస్తోంది. చెరచెర బయటకు వచ్చింది. బిందు! హర్ష కంగారుగా లేచాడు. సాయంత్రం వరకు రారని భావించిన బిందు ఆ తర్వాత హర్ష రావటం హేమకు ఆశ్చర్యం కలిగించింది. అదీ కాక రోజులాగా చట్టాపట్టాలు వేసుకుని రాలేదు. బిందు ముందొచ్చింది. ఆమె చూపులు దెబ్బతిన్న లేడీ చూపుల్లో ఉన్నాయి. తర్వాత హర్ష వచ్చాడు. ఏదో జరిగింది, అడిగితే చెప్తారా అనుకుంది. వడ్డించమనేదా బిందు? మొదట మీరు కానివ్వండి, నేను ఆకలైనప్పుడు భోంచేస్తాను. తలుపు బిగించుకుంది. హేమలత మాట్లాడకుండా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చుంది. రాజారాం రాగానే అందరూ భోజనాలకు కూర్చున్నారు. బిందు లేదా? అలక. ఐసీ, ఏమన్నా అనుకున్నారా ఏమిటి? అబ్బే, ఏదో మామూలు. హర్ష కంగారుగా చెప్పాడు. రాజారాం నవ్వాడు. హర్ష కూడా సరిగా భోజనం చేయలేకపోయాడు. చేయగడుకుని వచ్చి కూర్చున్నాడు. రాజారాం చెంపల దగ్గర 1-2 తెల్ల వెంట్రుకలు కనిపించాయి. పాపం అంకుల్ చాలా ఫీల్ అవుతున్నాడులా ఉంది అనుకున్నాడు. నౌకరు పోస్ట్ తెచ్చాడు. ఏమిటో చదవరా హర్ష. భోజనం అయ్యే వరకు ఆగలేరా ఏమిటి? హేమ అడిగింది. వాడేం పరాయవాడా ఏమిటి? హర్ష ఉత్తరాలు విప్పాడు. ఒకటి రాఘవరావు రాశాడు, హర్షను త్వరగా పంపమని. రెండవది చలపతిరావు గారు రాశారు. చదివేదా? క్యారీ ఆన్. రాజారాం గారికి మీ క్షమార్పణలు అక్కర్లేదు. మన స్నేహపు విలువల్ని మీరు కలుషితం చేసినప్పుడు నేను మాత్రం మీ మర్యాద ఎందుకు కాపాడాలి? ఇల్లు స్వాధీనం చేస్తామన్నారు,
అదేదో త్వరగా చేయండి. ఆ తర్వాత చదవలేకపోయాడు. హేమ కళ్ళు ఒత్తుకుంది. రాజారాం జాలిగా చూశాడు. ఆస్తి అంతా పోయింది, ఇల్లైనా ఉంటుందనుకున్నాను. ఈ సమయంలో మీ నాన్నున్నా బాగుండేది హేమ. అమ్మ నాన్న డబ్బుంచుకుని లేదంటున్నారని అపోహపడుతున్నారా? హర్ష రోషంగా అడిగాడు. అతను ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్ళ మాట్లాడుతున్నాడు. వాళ్ళు అంటున్నారని కాదు, మామయ్య పెద్దవారు, పలుకుబడి కలవారు, అప్పైనా ఇప్పించేవారని రాజారాం అన్నాడు. మరి టెలిగ్రామ్ ఇచ్చి పంపించండి, పిలిపించండి. వద్దండి. ఆయన అమ్మ పోయాక జీవితం అంతా ఆవేదనపూర్వకంగా గడిపారు. ఇప్పుడిప్పుడే మనసు మరోవైపు మళ్లించుకున్నారు. ఈ సంసార జంజాటంలోకి లాగకండి. హేమలత ప్రార్థనాపూర్వకంగా చూసింది. అదే ఆలోచిస్తున్నాను. కనీసం వీళ్ళ వివాహానికైనా రప్పించాలి కదా. రాజారాం హర్ష వంక చూశాడు. అతను తల వంచాడు. దయచేసి ఆ పని మాత్రం చేయకండి అందామె. బిందు జ్యువెలరీ అంతా కలిపి ఎంతలో ఉంటుంది? 10,000 చేస్తుందేమో. మీరు అనవసరంగా బాధపడకండి. అక్కయ్యే కదా, డబ్బుకి నగలకి పేచీ పెట్టదు. ఈ వ్యాపారం వైండప్ చేయండి. నాకు వచ్చేది మరిద్దరికీ చాలు. పెళ్ళికైనా ఖర్చులు కావద్దా? సాంఘిక ఆచారాలకు విరుద్ధంగా జరిగే పెళ్లికి ఆర్భాటం ఎందుకు? హర్ష మెల్లగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతనికి రాజారాం దంపతుల ఆర్థిక సమస్యలు వినటం ఏమాత్రం ఇష్టం లేదు. తలుపులు గట్టిగా వేసుకున్నాడు. అతను తన ప్రవర్తన నిర్ణయాలు పునశ్చరణ చేసుకున్నాడు. ఎందుకో కళ్ళు చెమర్చాయి. ఇక హర్ష దాన్ని అపార్థం చేసుకోలేదు కదూ. నాట్ ఎట్ ఆల్ బిందు. అందరూ స్టేషన్లో నిల్చున్నారు. అతనికి హాయిగా తేలిగ్గా ఉంది. రాజారాం పళ్ళు మ్యాగజైన్స్ తెచ్చిచ్చాడు. వెళ్ళగానే వైరివు హేమ హెచ్చరించింది. ఎవరో తెలిసిన వారు కనిపించడంతో భార్యాభర్తలు అటు తిరిగారు. హర్ష, ఒకప్పుడు నా మనసు చంచలంగా ఉండే మాట వాస్తవమే, కానీ వద్దు బిందు, ఇంకేం చెప్పకు. అన్నట్టు మర్చిపోయాను. నీకు ఎన్నో విషయాలు చెప్పాలనుంది, కానీ నిన్ను చూస్తూ చెప్పలేను. ఈ లెటర్ తీసుకో, ఇంటికి వెళ్ళి చదువుకో. ఏమిటది? తర్వాత చూడు. జేబులోంచి తీసిచ్చాడు. ఆమె అది అందుకుని పర్సులో వేసుకుంది. ఆమె కళ్ళు మెలమెలలాడాయి. అప్పుడు ఆమె రూపు ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఓకే. గార్డు జెండా ఊపాడు. ఆమె చెయ్యి అందుకుని పెదవులకు తాకించుకున్నాడు. థ్యాంక్స్ అంది. గార్డు విజిల్ వేశాడు. అందరూ ఇటు తిరిగారు. ఒకేసారి కోలాహలం మొదలైంది. పుస్తకాలు, మ్యాగజైన్స్, బండి అటు ఇటు తిరుగుతోంది. బత్తాయిలో బత్తాయిలో అత్తాయిలమ్మ బత్తాయి, దువ్వెన్లు దువ్వెన్లు, పినీసులు, ఐస్ క్రీమ్, చాయ్, కాఫీ. జాగ్రత్త, త్వరలో జాబురాయి, సామాన్లు పదిలం. అలాంటి శబ్దాలతో స్టేషన్ మారు మోగింది. గార్డు పచ్చ జెండా ఊపాడు. బండి కదిలింది. హర్ష కళ్ళల్లో నీళ్లు మెదిలాయి. హేమ కూడా కన్నీరు ఆపుకోలేకపోయింది. కనిపించినంత వరకు చెయ్యి ఊపారు. బండి కనుమరవగానే అందరితో పాటు బిందు బయటకొచ్చింది. ఆమెకేదో వెలితి కనిపించింది. తల్లి తండ్రి మధ్య కారులో కూర్చుంది. అలా కూర్చుని చాలా రోజులైంది. అమ్మా, చెప్పమన్నట్టు చూసింది. హర్ష వచ్చినప్పట్లా చలాకీగా వెళ్ళలేదు. ఎందుకు? ఏమో, మీరేమైనా అన్నారేమో అన్న అనుమానం కళ్ళల్లో మెదిలింది. మీరు ఎదిగి ఎదగని వారమ్మా. మీ బలహీనతలను అర్థం చేసుకోక అవమానించే మూర్ఖులమైతే కామ్మేం. మాకన్నీ తెలుసు నాన్న. జవాబు పదునుగా ఉంది. ఇంకా ఇల్లు ఎప్పుడు వస్తుందో హర్ష ఉత్తరం చదవాలని ఆదుర్దాగా ఉంది. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం హేమ? పిక్చర్కి వెళ్దామా? మీ ఇష్టం. కాదమ్మా, ఇంటికే వెళ్దాం. బిందు గారాలు పోయింది. నీకు సమయం ఎలా గడుస్తుంది బిందు? పదా సినిమాకి వెళ్దాం. తండ్రి మాట కాదని లేకపోయింది. వెళ్ళి సినిమా హాల్లో కూర్చున్నారు. ఆమె మనసంతా ఉత్తరం మీదే ఉంది. అబ్బా, సిగరెట్ వాసన ఉక్కిరి బిక్కిరి చేస్తోందమ్మా. సినిమా హాల్కి కొత్తగా వచ్చామేమిటి మనం? నవ్వింది హేమ. ఆమెకిష్టం లేని పని ఏదైనా సరే ఆమోదించదు. ఎదురు చెప్పలేక ఆమోదించినా సణుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం వరండాలో నిల్చుంటానమ్మా అంది లేచి. న్యూస్ రీల్ అయిపోవచ్చింది. మరేం పర్వాలేదమ్మా. లేచి బయటకు వచ్చింది. ఆతృతగా చూసింది. జనమంతా హాల్లోకి వెళ్ళారు. ఒకటి అరా తిరుగుతున్నారు. వెళ్ళి హాల్లో వేసిన సోఫాలో కూర్చుంది. కొత్త థియేటర్లు వచ్చాక గుడ్డిలో మెల్లన్నట్టు క్యూలో ఒకరు నిల్చున్న మిగిలిన వారు కూర్చోవచ్చు. ఉత్తరం విప్పుతుంటే చేతులు వణికాయి. హర్ష మాటల కంటే తీయగా ఉంటాయి కాబోలు ఉత్తరాలు. డియర్ బిందు, నన్ను క్షమిస్తావని ఆశిస్తూనే ఉత్తరం రాస్తున్నాను. అలాగే అమ్మా నాన్నను కూడా క్షమించమని చెప్పు. మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. నాకు ఉన్నాయి. ఏమిటి సోది అనుకుంది. మళ్ళీ చదవడం మొదలెట్టింది. జీవితంలో జల్సాగా గడపడమే నా లక్ష్యం. దానికి డబ్బు కావాలి. పోయినసారి సెలవులకు వచ్చినప్పుడే తెలిసిపోయింది మా వాళ్ళు ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదని.
ఒకరు ఖర్చు పెట్టి కూడబెడితే అర్థం ఉంది, కానీ ఇంట్లో అందరం ఒకే తీరు మనుషులం, అందుకే అంత దిగజారిపోయాం. నాన్న నాకు వచ్చే కట్నం 1,00,000 మీద ఆశించుకున్నాడు. నాకు ఆశ కూడా లేదు. 1,00,000 2,00,000 ఎన్నాళ్ళు వస్తాయి? నాకు పనిచేసి సంపాదించాలంటే పెద్ద గోలగా భావిస్తాను నేను. ఇక బంగారు బాతును పట్టాలనుకున్నాను. ఈ సెలవులకు రాగానే అమ్మ నీ వివాహ విషయం చెప్పింది. వచ్చే వరుడు అదృష్టాన్ని పొగిడింది. కాసేపు తొందరగా వివాహం తలపెట్టినందుకు విసుక్కుంది. మీ బిందుని చేసుకున్నవాడేనా అదృష్టవంతుడు కాడా? మరి ఎందుకో 1,00,000 ఆస్తికి వారసుడవుతాడు. అంత ఆస్తుందా అమ్మ చిన్నాయనకి? మెల్లగా అడుగుతావేరా, దేనికైనా అదృష్టం ఉండాలి. రాజా చేతిలో బంగారు పండించే రేఖ ఉంది. వాళ్ళుండే మేడగాక మరో 2-3 చోట్ల ఇళ్ళున్నాయి, ద్రాక్ష తోటలున్నాయి. ఊరించి మీ ఆస్తి వివరాలు చెప్పింది. నా అన్వేషణ నీలాంటి బంగారు పిచ్చుక కోసమే. అయితే నువ్వు అందుబాటులో లేవు. 1 మనం వరసైన వారం కాం. 2 నీ వివాహం నిశ్చయం అయింది. అదే కోపంతో పార్టీకి రమ్మని రాయలేదు. తర్వాత అమ్మ ఫోన్ చేసింది, రాక తప్పలేదు. వచ్చిన తర్వాత మీ ఐశ్వర్యాన్ని చూశాను, నీ బలహీనత కనిపెట్టాను. నువ్వు నా పట్ల ఆకర్షితురాలయ్యావు. ఆ అవకాశం వినియోగించుకున్నాను. అప్రయత్నంగా అంది. నుదుట పట్టిన చెమట తుడుచుకుంది. సినిమా మొదలైందేమో, ఏదో డ్యూయట్ వినిపిస్తోంది. గబాల్లో లేచి దూరంలో ఉన్న స్టాల్ దగ్గరికి వెళ్ళి సోడా కొట్టించుకుని తాగింది. ఆమెకు తెలుసు ఉత్తరం ఆశించిన విధంగా లేదని, అది తట్టుకోవటానికి కొంత బలం కావాలి అని. అప్పుడే ప్రేమ్ శాస్త్ర చూశాం. అఫ్కోర్స్ క్లైమాక్స్లో మళ్ళీ మన భారతీయ చిత్రాల స్థాయే ఉంది. అది వేరే విషయం. నీ భావాలు స్థిరంగా లేవని, వాటిని తేలిగ్గా నాకు అనుగుణంగా మలచొచ్చని ఒక వల పన్నాను. ఆ వలలో పడ్డావు. ఈడియట్ రోగ్. ఆమె ఆ క్షణంలో అతను ఎదురుగా ఉంటే చంపాలన్నంత కోపంలో ఉంది. రక్త సంబంధం అంటే అంతా ఒట్టిదేనని నీకు సకారణంగా చెప్పాను, నమ్మావు. నాకు ఆ అనుభూతులు లేని జీవితం ఎదురుపడినప్పుడు వదిలించుకోవటం నాకు తెలుసు. నాకు కావాల్సింది నీ వెనకాలన్న ఆస్తి. డాక్టర్ గారు నీ స్వభావం వివరించారు, అందుకే రణ్ధీర్ని పిలిపించాను. నువ్వు తేలికగా అందానికి ఆకర్షితురాలు అవుతావు. అందాన్ని ఎరచూపి భవిష్యత్తులో నిన్ను వదిలించుకోవటం అంత పెద్ద పని కాదనిపించింది. కానీ నీకు ఆస్తి లేదని తెలిసినాడు మీ నాన్న మన వివాహం ఆపే ప్రయత్నంలో అబద్ధం ఆడుతున్నాడు అనుకున్నాను. కాదని తెలిసిపోయింది. నువ్వు ఇప్పుడు నాలాంటి దానివే. అందుకే నా కపట ప్రేమను తెంచుకుంటున్నాను. నేను దేన్ని ఆశించి ఈ వివాహం చేసుకుందాం అనుకున్నానో అది లేని నాడు వివాహం అనవసరం కదా. ఎంత నాటకం. ఆమె మొహం కందిపోయింది. కొన్ని సినిమాల్లో క్లైమాక్స్లో డిష్షు ఉంటే ఇదేదో కొత్త ప్రక్రియలా ఉంది. మొదటే డిష్షులు వినిపిస్తున్నాయి, చెవులు చిల్లులు పడేలాగా. నన్ను క్షమించు బిందు. మరొకరినైతే అడిగేవాడినే కాదు. నీ అమాయకత్వం, నీ ఆరాధన నన్ను పిచ్చివాడిని చేస్తున్నాయి. నన్ను నేను సంస్కరించుకున్న నాడు నీ దగ్గరికి తప్పకొస్తాను, ప్రేమికుడిగా కాదు, అన్నయ్యగా. అలాగే కూర్చుండిపోయింది. ఆమె ఒక్కసారి ఆఘాతంలోకి విసిరివేయబడ్డట్టుగా అనుభూతి పొందింది. అరగంట గడిచిన కూతురు రాకపోయేసరికి ఆదుర్దాగా భర్త భుజం తట్టింది హేమలత. ఏమిటి? బిందు, నేను చూసొస్తాను. నాకు భయంగా ఉంది, నేను వస్తాను. ఇద్దరు లేచారు. మంచి లొకేషన్. కొందరు విసుక్కున్నారు. ఇద్దరు బయటకు వచ్చి సోఫాలో ప్రాణం లేనట్టుగా కూర్చున్న కూతుర్ని చూసి హడలిపోయారు. బిందు, రాజారాం తట్టాడు. నాన్న, ఆమె ఏటో చూస్తోంది. ఏమిటి? చేయూతనిచ్చి లేపాడు. అతన్ని కరుచుకుపోయి బావురుమని ఏడ్చింది. ఏమైందమ్మా? ఆ ప్రశ్నలో అనురాగం అంతా ఇమిడి ఉంది. బిందు, ఏమిట్రా తల్లి? హేమలత ఆదుర్దాగా అడిగింది. మొదట ఇంటికి వెళ్దాం పద హేమ. చెరోవైపు ఉండి కూతుర్ని కారు వరకు తెచ్చారు. కునుకుతున్న డ్రైవర్ లేచాడు, తలుపులు తీశాడు. ముగ్గురు ఎక్కారు. హేమ ఏదో మాట్లాడబోయింది. కళ్ళతోనే వద్దని వారించాడు రాజారాం. ఇల్లు చేరే వరకు ముగ్గురు మౌనం వహించారు. తను దిగి కూతురు కోసం చేయి చాపాడు. నేను దిగుతాను నాన్న. ముగ్గురు సరాసరి మేడ మీదకి వెళ్ళారు. ఇప్పుడు చెప్పు బిందు, ఇందాక మీ అమ్మ ఆదుర్దా పడినా మాట్లాడనివ్వలేదమ్మా. పనివారు 1కి 4 జోడించి ప్రచారం చేస్తారు అన్నాడు. నాన్న, ఉత్తరం అతని చేతికిచ్చి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. బిందు తల్లి పక్కన కూర్చుని చేయటానికి ప్రయత్నం చేసింది, లేపటానికి. ఊరుకో, దాని మనసులో బాధ దుఃఖం వల్ల తగ్గుతుందని ఇస్తే తగ్గిపోని అలా అనిపిస్తే అన్నాడు. అతను ఉత్తరం చదవటంలో నిమగ్నం అయిపోయాడు. కూతురు వెన్ను నెమురుతూ కూర్చుంది హేమలత. అతను ఉత్తరం శాంతం చదివి ఒక విధమైనటువంటి నిశ్చింత పొందాడు. కానీ ఈ షాకును కూతురు తట్టుకుంటుందా అన్నదే సందేహం. హేమ, వేడి టీ కావాలి అన్నాడు. ఆమె దిగి వెళ్ళిపోయింది. బిందు,
"హ్మ్" అన్నది మొహం ఎత్తక. "నా వైపు చూడమ్మా." "వద్దు నాన్న, నేనెవరికి మొహం చూపలేను." "చూడమ్మా, నీటిలోని కమలం అందుకోబోయి బురదలో కూరుకుపోయే మనిషిది తప్పు కానీ కమలం తప్పు కాదు. నాకు ముఖం చూపడానికే." బలవంతంగా లేపాడు. "నాన్న, నన్ను క్షమించు నాన్న." "పిచ్చి తల్లి, మనలో మనకేం క్షమార్పణలమ్మా." ఆప్యాయంగా తలనిమిరాడు. "ఉత్తరం చదివావా నాన్న?" మెల్లగా అడిగింది. "చదివానమ్మా" అన్నాడు. హేమ టీ తీసుకుని వచ్చింది. ముగ్గురు టీ తాగారు. "నువ్వేం బాధపడకమ్మా, ఇప్పటికైనా అతని అసలు స్వరూపం తెలిసింది." "ఏమిటండి?" "చూడు." ఉత్తరం భార్యకిచ్చి కూతురు వీపురు నిమురుతూ కూర్చున్నాడు. "హర్ష, మన హర్ష రాసిందా?" "వాడు ఎంత అమాయకంగా ఉండేవాడు వెధవ. అవసరం లేని ఆడదాన్ని వదిలించుకుంటాట." ఆమె కోపం వచ్చింది. "ఏవైతేనే మన అమ్మాయిని రక్షించుకోగలిగాం." తేలిగ్గా ఊపిరి పీల్చాడు. ఆ రాత్రి తల్లి కూతురి గదిలోనే పడుకుంది. రాజారాం చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాడు. కానీ తల్లి కూతుళ్ళు నిద్రకు దూరం అయ్యారు. హేమకు తన కూతురుకు అన్యాయం చేశాడన్న చింత లేదు. అక్క వీడిని ఎలా భరిస్తుంది అన్న చింతే. మర్నాడు ఉదయం కాస్త జ్వరం తగిలింది హిమబిందుకి. తల్లి తండ్రి పనులు మాని మంచం వద్ద కూర్చోవడం చూస్తే వీరి మనసునేనా నేను అంతగా గాయపరిచింది అని ఆశ్చర్యపోయింది. వారి కోసం ఏమైనా చేయాలనుకుంది. డాక్టర్ పూర్ణచంద్ర వచ్చి ధైర్యం చెప్పి వెళ్ళాడు. రాజారామును పిలిచి ఒక అరగంట మాట్లాడి వెళ్ళాడు. "అమ్మా, ఏం కావాలి బిందు?" "మీరెంత మంచివారమ్మా." "ఎందుకో?" పండ్ల రసం తీస్తూ అడిగింది. "నన్నెంతగా ప్రేమిస్తారు. మా అందం రాలేదని ఎప్పుడూ నిరసనగా చూడరే." "అలాంటి మాటలు వద్దమ్మా." హేమ బతిమాలినట్టుగా చూసింది. తల్లి ఇచ్చిన పండ్ల రసం తాగి కళ్ళు మూసుకుంది. ఆమెకెన్నో సందేహాలు మనసును తొలుస్తున్నాయి. వాటిని బయట పెట్టాలా వద్దా, వాటి వల్ల తల్లిదండ్రులు బాధపడతారేమో అని ఆలోచిస్తోంది. వారం రోజులకి జ్వరం పూర్తిగా తగ్గింది. ఒళ్ళు చెమటతో తడిసిపోయింది. ఆ చెమట అణువులోనూ ఉన్న మక్కిలిని బయటికి లాగినట్టు అనిపించింది. రాత్రింబవళ్ళు తల్లి తండ్రి ఒక క్షణం తన మంచం వదిలిపెట్టలేదు. ఒకరు అవసరాలు తీర్చుకోవడానికి వెళ్తే మరొకరు దగ్గరుండేవారు. నీరసం తప్ప ఇక ఏ కంప్లైంటు లేదు. "అమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళవు?" "సెలవు పెట్టాను." "నా రిజల్ట్స్ వచ్చాయా?" "వచ్చాయి." "నేను ఫెయిల్ అయ్యాను కదూ." "మరేం పర్లేదమ్మా, మళ్ళీ పరీక్ష గడుదుగానిలే." "అలాగే." కూతురు జవాబు విని హేమలత తేలిగ్గా నిట్టూరుస్తుంది. ఇప్పటికే ఒక దెబ్బలో మంచం పట్టింది. పరీక్ష పోయిందని తెలిస్తే మరీ బెంగపడిపోతుందన్నది ఆమె అనుకున్నది. కూతురు మారిందాన్ని దానికి నిదర్శనం ఆమె ప్రవర్తన. ఆమె క్లాస్మేట్స్ వస్తే కూడా బిందును చూడనివ్వలేదు. "మరోసారి రండమ్మా, దాని ఆరోగ్యం బొత్తిగా బాగుండలేదు" అని చెప్పి పంపేసింది. "అమ్మా." "ఏమ్మా?" రాజారాం వచ్చి కూతురు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. "ఓటమి గెలుపు జీవితంలో ఉంటేనే అందం, రెండూ ఉంటేనే అందం ఆనందం బిందు. నువ్వేం దిగులు పడకు." "ఒక విషయం అడగనా నాన్న?" "అడుగమ్మా." "మనం ఈ ఇల్లు ఎప్పుడు వదిలి వెళ్ళాలి?" "ఎందుకు?" "ఆ చలపతిరావు స్వాధీనం చేసుకోడు." అతను కూతుర్ని పరీక్షగా చూశాడు. నిజం చెప్పడం ఎంతైనా మంచిదని భావించాడు. హర్షకి మందిచ్చి అతని హృదయంలో ఉన్న మాట కక్కించాడు పూర్ణచంద్ర. అతను కేవలం డబ్బు కోసం నీ వెంట పడ్డాడు. ఆ సంగతి వాడే స్పష్టం చేశాడు కదా, అందుకే చిన్న నాటకం ఆడాం. "నాన్న." "అవును బిందు, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఉచితానుచితాలు మర్చిపోయావు. అంతకంటే మరో మార్గం లేకపోయిందమ్మా." "నాన్న." అతని భుజంపై తల వాల్చింది. ఆమె కన్నీటికి అతని షర్టు తడిసిపోయింది. "బిందు మళ్ళీ మొదటికే వచ్చిందా?" హేమ కోపంగా యువతలకి లాగింది. "మీ కూతుర్ని అనుకోవటానికి మనసు అంగీకరించడం లేదు." చాలే, చలపతి మావయ్య భార్య వస్తున్నారు. జ్వరంతో ఉండగా 4-5 సార్లు వచ్చి వెళ్ళారు." బిందు తలదోవటానికి కూర్చుంది హేమ. వాళ్ళ పేరు వింటూనే బిందు మొహం గంభీరంగా మారిపోయింది. ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు వారు. ఆమె కొట్టి సందేహం వచ్చింది, ఈ నాటకంలో చలపతి పాత్ర కూడా ఉండాలేమో అని. కానీ అడగలేకపోయింది. ఇక చేతిలో టెలిగ్రామ్ పట్టుకుని పైకొచ్చాడు రాజారాం. బాల్కనీలో పూల కుండీల దగ్గర కూర్చుని బయటికి చూసింది బిందు. మురళికి వాళ్ళ నాన్న ఉత్తరం రాసినట్టున్నారు. 2 రోజులు సెలవు పెట్టి నీకోసం వస్తున్నాడమ్మా, ఇదిగో టెలిగ్రామ్. ముందుకు చాపాడు. అది అందుకోలేదు. చిన్నగా నవ్వలేదు, సిగ్గుపడలేదు. గంభీరంగా ఉండిపోయింది. బిందు, నాన్న అతనితో ఇంకా సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా? నీకు ఇష్టం లేకపోతే మానేస్తానమ్మా. ఇంత జరిగాక అతనికి ఏ ఇష్టం ఉంటుందో లేదో అంది. నాన్నగారు. చెప్పమ్మా. హర్ష ఒక్కడే కాడు, 190 మంది డబ్బు మనుషులు. అతని దగ్గర కూడా ఒక చిన్న నాటకం ఆడితే. బిందు,
అవును నాన్న, ఆ తర్వాత నా జీవితాన్ని గురించి ఆలోచిస్తాను. మంచిది అన్నాడు నిట్టూరుస్తూ. మీరు అతనికి ఇది నాటకం అని చెప్పకూడదు. ఏది ఒట్టేయండి అని చేయి చాపింది. క్షణం ఆలోచించి ఆ చేతిలో చేయి వేశాడు. అతనికి చాలా దిగులుగా ఉంది. మెల్లగా కిందకు దిగాడు. హేమలత ఎదురొచ్చింది. ఏమిటండి? ఏముంది హేమ, మనం హర్షని పరీక్ష చేశాం, బిందు మురళిని చేస్తా అంటోంది. ఆమె ఆలోచించింది. తల తృప్తిగా పంకించింది. భర్త భుజంపై చేయి వేసింది. దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, అదొకందుకు మంచిదే, కానివ్వండి అంది. అతనికి ఆ మాటలు తృప్తినివ్వలేదు. మెల్లగా బయటికి వెళ్ళాడు. పూర్ణచంద్రకి విషయాలు చెప్పాడు. గుడ్, ఈ సంఘటన మన మంచికే జరిగింది. అమ్మాయి అంత లోతుగా ఆలోచిస్తే మంచిదే. తన మంచి చెడ్డలు తను నిర్ణయించుకుంటోంది. నీకు నమ్మకం ఉందా? 100%. అతను హామీ ఇచ్చాక నిశ్చింతగా ఇంటికి వచ్చాడు. అతనికి ఏదో అశాంతి అతనికి తెలియకుండానే అంతరాంతరాల నుంచి వచ్చింది. మురళీకృష్ణ వ్యక్తిత్వం బాగా నచ్చింది. చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు ఉన్నాయి. తెలివైన విద్యార్థి. అలాంటి వాడి కూతురు సుఖపడుతుంది అండన అని అనుకున్నాడు. పిల్లలున్న వారంతా ఇలాగే బాధపడుతున్నారా? ఒక్కరితే కావటం వల్ల తను కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అంతే. సిగరెట్ వెలిగించుకొని చాలాసేపు కూర్చుండిపోయాడు. మురళి ప్లేన్ దిగుతూ వచ్చి రాజారాంతో చేయి కలిపాడు. అతను బ్రీఫ్ కేసు అందుకున్నాడు. పర్వాలేదండి, డ్రైవర్కి ఇస్తానయ్యా, మీ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు కదా, పద అన్నాడు. హిమకి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది, వెళ్ళి చూస్తారు కాదు. ఇద్దరు క్యాబ్ దగ్గరికి వచ్చారు. డ్రైవర్ నమస్కరించి తలుపు తీసి పట్టుకున్నాడు. తల పంకించి ఎక్కారు. తర్వాత లోకాభిరామాయణంలో ఉండిపోయారు. రాజారాం ధోరణి బిందు ఎయిర్పోర్ట్కు రాకపోవడం చూసి ఏదో అసాధారణమైన విషయం జరిగిందని భావించాడు మురళీకృష్ణ. హాల్లో అందరూ ఉన్నారు. చిరునవ్వుతో హిమబిందుని గ్రీట్ చేశాడు. చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో వెలితి. అలంకరణ కూడా శ్రద్ధగా చేసుకున్నట్లేదు. అస్తవ్యస్తంగా ఉంది. అందరిలో ఏం మాట్లాడాలని తెలియలా. తల్లిని హేమలతని వరుసగా పలకరించాడు. ఆప్యాయంగా చెల్లెలు భుజం తట్టాడు. నాన్నగారు లేరా అమ్మా? నువ్వు వస్తావని ఆయనకేం తెలుసు, ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళారు అంది. అందరూ నవ్వుతూ ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నా హిమబిందు గంభీరంగా ఉంది. ఒక్కసారి కూడా మురళి వంక తలెత్తి చూడలేదు. పరీక్ష పోయిందని విచారమా? ఆలోచించాడు. భోజనానంతరం అందరూ కొనుక్కు తీశారు. మురళి మెల్లగా బిందు గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే లేచింది. కూర్చో, ఇంకా నీరసంగా కనిపిస్తున్నావు. బిందు మరో చివర కూర్చుంది. పరీక్ష పోయినందుక ఈ దిగులంతా? ఇలా దగ్గరికి రాకూడదు కృష్ణ. ఆమె తల ఎత్తింది. కళ్ళ నిండుగా నీళ్లున్నాయి. హిమ, ఏం జరిగింది? దగ్గరగా వెళ్ళి ఆమె చూపుకం పట్టి పైకెత్తాడు. మృదువుగా అతని చేతులు దూరంగా నెట్టింది. చాలా జరిగింది కృష్ణ. నీతో మాట్లాడిన తర్వాత మన మధ్య ఇంకా అనుబంధం నిలవగలదా అని ఆలోచిస్తాను అతను అన్నది ఆమె. అతను కలవరపడ్డాడు. అదేమిటి? త్వరగా చెప్పు హిమ. నేను వచ్చింది ఇంత నిస్సారంగా గడపడానికైతే కాదు. సారీ, అంతా చెప్తాను, కానీ ఇక్కడ కాదు, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్దాం. అలాగే, నేను ఈ సస్పెన్స్ భరించలేను. అతను చెరచెర కిందకొచ్చాడు. సోఫాలో పడుకుని పేపర్ మొహానికి అడ్డు పెట్టుకున్నాడు రాజారాం. అంకుల్. ఏం మురళి? నేను కాసేపు హిమ నేను బయట తిరిగి వస్తాం, అభ్యంతరం ఉండదు కదా? నో, ఇదిగో కీస్. థ్యాంక్ యూ. వచ్చినంత వేగంగా పైకి వెళ్ళాడు. హిమ, వస్తావా? ముస్తాబు కావాలా? బాగానే ఉంది, పదండి. ఇద్దరు కిందకి దిగుతుంటే హేమలత సంతృప్తిగా నిట్టూర్చింది. రాజారాం మనసులోని ఆందోళన అణుచుకోవడానికి వృధా ప్రయత్నం చేశాడు. ఇక జరిగిన సంగతి ఒక్క మాట దాచకుండా చెప్పాను కృష్ణ. నన్ను క్షమించి స్వీకరించమని ప్రాధేయపడటం లేదు. ఈ విషయంలో అమ్మా నాన్న ప్రమేయం లేదు. వాళ్ళని అపార్థం చేసుకోవద్దని ప్రార్థన అన్నది మెల్లని స్వరాన. అతను పబ్లిక్ గార్డెన్లో పచ్చికపై పడుకుని ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. ఆమెనే చూస్తున్నాడు. అతని కొద్ది దూరంలో కూర్చుని బుద్ధిమంతురాలైన అమ్మాయి పాఠం అప్పగించినట్టు అప్పగించింది. సూటిగా చూడలేకపోయింది. అంతా గడ్డి పీకుతూ కూర్చుంది. అంతా చెప్పుకుంటూ. అతను ఆశించని పరిణామం. తెల్లబోయాడు. తను వింటున్నది నిజమేనా? అమాయకంగా ముగ్ధ మనోహరంగా ఉండే హిమబిందు ఇంతటి కథ నడిపిందంటే నమ్మలేకుండా ఉన్నాడు. ఆ అమ్మాయి నిఖచ్చితనానికి, సరళ స్వభావానికి ముగ్ధుడైన అతనిలోని పురుషాహంకారం అతనిలోని మనిషితో ఏకీభవించలేకపోతోంది. మరెవరి నోటినో విన్నా సరిపెట్టుకునేవాడేమో. అమ్మాయి స్వయంగా చెప్తోంది. మనసంతా అల్లకల్లోలమైపోయింది. పసిమిఛాయ కలవారంతా అందమైన వారని నా భ్రమ. ఆ భ్రమ తొలగిపోయింది. ఈ స్వల్ప వ్యవధిలోనే ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. మీ నిర్ణయం ఏదైనా నేను బాధపడను. మరో విషయం మీకు చెప్పాలి. చెప్పు అన్నాడు. మీకు రాసిన ఉత్తరాలు అమ్మ రాసింది. నువ్వు ఈ విషయాలు చెప్తూ ఉండగానే ఊహించాను ఆ విషయం నేను.
అందుకే నాన్నగారు ఎప్పుడూ మిమ్మల్ని పొగుడుతారు అన్నది. ఆమెకిప్పుడు భారం దింపుతున్నట్టుగా చాలా తేలిగ్గా కూర్చుంది, ఆనందంగా కూడా ఉంది. మరి మీ నాన్నగారికి ఎందుకు చెప్పలేదు? మంచి రంగు గల అబ్బాయిని చూడమని చెప్పాను కదా, తెలిసి తెలియనితనం. ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదన్నమాట. నా వైపు నుండి ఎలాంటి అభ్యంతరం లేదు. మీకున్నా కూడా నేను అసమంజసమని మాత్రం అనుకోను. లేచాడు మురళి. క్షమించు బిందు, నేను కొద్దిగా ఆలోచించుకోవాలి. మంచిది. తను లేచింది. కారులో కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు. కారు ఇల్లు చేరింది. తలుపు తీసుకుని బిందు దిగింది. అతను అలాగే కూర్చున్నాడు. మీ డ్రైవర్ని తీసుకెళ్ళి కారు పంపిస్తాను. ఎక్కడికి? మా ఇంటికి అన్నాడు చూపులు తప్పిస్తూ. మీరు అనవసరంగా హైరాణ పడకండి. ఆ తర్వాత విచారించి లాభం లేదు. నిదానంగా ఆలోచించండి. బిందు డ్రైవర్ని కేకేసి అతనితో పంపించి వెళుతున్న ఒక్కసారి ఆమె వంక చూశాడు. అతను మునుపటి చంచలత్వం లేదు. ఇక ప్రశాంతంగా ఉంది మొహం. చిన్నగా నవ్వి చెయ్యి ఊపింది. కారు కదిలింది. ఎక్కడికి వెళ్తున్నాడే? హేమలత అడిగింది. వాళ్ళ ఇంటికి. రేపు రమ్మని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా, మురళికి అంతా చెప్పాను. బిందు, అవునమ్మా. ఒక అబద్ధం ఆడి జీవితాంతం తలవంచుకుని తిరిగే కంటే ఒక నిజం చెప్పి దర్జాగా తలెత్తుకుని తిరగచ్చు అన్నది. బిందు కూతుర్ని దగ్గరగా తీసుకుంది. నీ మనసే నిన్ను కాపాడాలమ్మా. నాకొచ్చిన కష్టం ఏమిటమ్మా? నవ్వింది. వివాహం అవసరమే, కానీ కాళ్ళ వేళ్లపడి బలవంతంగా చేయటం అనవసరం అన్నది. తన కూతురేనా, తన బిందుయేనా ఇలా మాట్లాడుతున్నది? భారంగా రాత్రి గడిపింది. ఎందుకో బిందు మనసంతా మురళి చుట్టూ తిరుగుతోంది. హర్ష చేతిని పెనవేసుకుని తిరిగినాడు కలగని మధుర భావన ఏదో మురళిని తలుచుకుంటే కలుగుతోంది. మర్నాడు ఆలస్యంగా లేచింది. రాజారాం ముఖం కళకళలాడుతోంది. రాబిందు, కూతురికి టీ కల్పించాడు. ఏమిటి నాన్న, చాలా సంతోషంగా ఉన్నావు? ఏం లేదమ్మా, నీ చుట్టే మా సుఖ సంతోషాలున్నాయి. ఇందాక మురళి ఫోన్ చేశాడు. ఇక నిన్ను ఒంటరిగా వదిలిపోలేడట. త్వరలో ముహూర్తం పెట్టమన్నాడు. నాన్న, బిందు ఆలోచనలో పడింది. ఏమ్మా? మురళికి ఒక్కసారి ఫోన్ చేయండి, నేను మాట్లాడాలి. నిన్న మాట్లాడావు కదమ్మా, మరొక్కసారి. అలాగే అని రాజారావు ఫోన్ వైపు వెళ్ళాడు. నాన్న, ఏమిటమ్మా? అతనితో మన ఆర్థిక స్థితిని గురించి చెప్పావా? అంటే మనకున్న అప్పులు అబద్ధమని, ఈ ఆస్తి అంతా తనదేనని. సందర్భం రాంది అలా చెప్పనమ్మా. అబ్బా, చెప్పమని కాదు, ఒకళ్ళు చెప్పినా మనం అప్పుల్లో ఉన్నామనే చెప్పాలి. బిందు కోపంగా చూశాడు. నన్ను అర్థం చేసుకోండి నాన్న. పాలతో మూతి కాల్చుకున్న పిల్లి మజ్జిగను ఊది ఊది తాగింది అన్న సామెత ఉంది కదా. నీ ఇష్టం. వెళ్ళి మురళీకృష్ణకు ఫోన్ చేశాడు. అతను అరగంటలో వస్తానని చెప్పాడు. త్వరగా తయారైంది. అతనితో మాట్లాడవలసిన మాటలు రిహార్సల్స్ చేసుకోసాగింది. నమస్తే ఆంటీ. క్రింద మురళి చప్పుడు విని ఆమె గుండె వేగంగా కట్టుకుంది. సుప్రభాతం హిమ. చిన్నగా నవ్వింది. అతను ఆమెనే పరీక్షగా చూశాడు. నువ్వు ఇలా సింపుల్గా ఉంటేనే ఎంతో అందంగా ఉంటావు. రాత్రంతా నిద్రపోలేదు కదూ? నీకెలా తెలుసు? మీ కళ్ళు అంది. ఎదురుగా కనిపించే అద్దంలో చూశాడు. నిజంగా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మరేం చేయమంటావు? ఒకవైపు అమాయకంగా కనిపించే నీ ముగ్ధ మనోహర రూపం, రెండో వైపు నాలోని స్వార్థం, అహంకారం నిలదీశాయి. దగ్గరగా వచ్చి చుబుకం మునివేళ్లతో ఎత్తి కళ్ళల్లోకి చూశాడు. చివరికి నువ్వే గెలిచావు. అతని చేతుల్లోంచి మృదువుగా తప్పించుకుంది బిందు. అతన్ని సూటిగా చూడలేక కిటికీలోంచి మొక్కలకేసి చూసింది. హర్ష మాకు అప్పులున్నాయని చెప్పి జారుకున్నాడు. అదే నిజమేనని అంటున్నారు నాన్నగారు. దాని గురించి నువ్వెందుకు బాధపడతావు? మీ నాన్నగారు చిన్నవారే, 5-6 సంవత్సరాలు సర్దుకుంటారు. ఆ పైన మనం ఉన్నాం. తల తిప్పి అతని వంక చూసింది. కళ్ళు నీటిలో నిండుకున్నాయి. అతను మరొక విధంగా అర్థం చేసుకున్నాడు. దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా ఆమె తలపై చేయి వేశాడు. హిమ. కృష్ణ నిలబడలేనట్టుగా అతని ఎదపై వ్రాలిపోయింది. చూడు బిందు, మీ నాన్నగారి బాధలు నావి కావా? వ్యాపారం అన్నాక లాభాలు నష్టాలు ఉంటాయి. నువ్వేం దిగులు పడకు. ఈ పెండ్లి పేరుతో బోల్డ్ ఖర్చు ఉంటుంది. హాయిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఎన్నో విధాలుగా అతను చెప్పాక తన దుఃఖం ఆపుకోగలిగింది. అవి ఆనంద బాష్పాలని అతనికి తెలియదు. చూడు, నా షర్ట్ అంతా కాటుక కుంకుమ మరకలతో నిండిపోయింది. ఉండండి. అర్జెంటుగా తండ్రి గదిలోకి వెళ్ళింది. రాజారా మేడం చేత్తో గడ్డం రాసుకుంటూ కూర్చున్నాడు. కూతురు హఠాత్తుగా రావడంతో ఉలిక్కిపడి లేచాడు. నాన్న,
ఏం కావాలి బిందు? మీ షర్టు కృష్ణకి సరిపోతుంది కదా? అతని జవాబుకి ఎదురు చూడకుండానే తల్లి డ్రెస్సింగ్ టేబుల్ మీద తాళాలు అందుకుని బీరువా తీసింది. విలువైంది, అందమైంది ఏదో యారో మార్క్ షర్టు తీసుకుంది. అప్పుడే తల్లి లోపలికి వచ్చింది. షర్ట్ ఎందుకే? పో అమ్మా, నీకేం తెలియదు. కృష్ణ షర్ట్ అంతా కుంకుమ మరకలతో పాడైపోయింది. ఆమె ఏమో అనబోయే అంతలో అల్మరా తాళం వేయకుండానే పరిగెత్తుకుని పోయింది. రాజారావు బయటికి చూశాడు. మబ్బులు తేలిపోయిన ఆకాశం స్వచ్ఛంగా నీలిరంగుతో విశాలంగా కనిపించింది. రాజా, హేమ, మనం అదృష్టవంతులం అన్నాడు. ఇద్దరూ మాటలు రానట్టుగా జరిగిన విషయాలను తలుచుకుంటూ నిలబడ్డారు. షర్ట్ పట్టుకుని సుడిగాలిలా వచ్చిన బిందును చూసి పక్కన నవ్వాడు. ఎందుకు? ఆడపిల్లవనిపించావు. ఆడపిల్లలు ఎప్పుడు అమ్మగారిలు దోచుకుపోతారట. కింది గదిలో నా బట్టలు ఉండాలి. ఇప్పుడు కిందకి ఎవరు వెళ్తారు? అతను షర్టు మార్చుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నిల్చుంది. అతను తనకంటే చాలా పొడవు, కానీ ఆ క్షణంలో ఎంతో పొడవైనట్టుగా కనిపించాడు. ఒక్క మాట, బాబోయ్, ఒక్క మాట అంటే ఎన్ని మాటలు చెప్పావు? అన్నీ ఒకేసారి చెప్పే డియర్. ప్రాధేయపడినట్టుగా నటించాడు. నేను ఇందాక చెప్పిందంతా అబద్ధం. ఏమిటి అబద్ధం? అదే మాకు ఆస్తి లేదన్న విషయం. అతను గలగలా నవ్వేశాడు. ఆమె అర్థం కానట్టుగా చూసింది. నీకు నిజంగా మొద్దుబుర్ర. నీ మనస్సు పరిస్థితులని, మనుషుల్ని అర్థం చేసుకునే స్థాయికి ఇంకా ఎదగలేదు. ఆమె చెవి మెలివేసి అంకుల్, ఆంటీని ఇలాగే ఏడిపిస్తావు కదూ గంటకో మాట చెప్తూ. అబ్బా వదులు అంటూనే అతని హృదయాన్ని ఆశ్రయించింది. అతను చెవి వదిలి ఆమె చుట్టూ చేతులు వేశాడు. కింద ఎవరిదో గట్టిగా నవ్వు వినిపించింది. అదిగో పూర్ణచంద్ర అంకుల్ దూరం జరగబోయింది. వదలండి. మరి ఇదేమిటండి? మళ్ళీ షర్టు కుంకుమ అద్దుకుంది. దాన్ని చూసి ఇద్దరు నవ్వుకున్నారు. ఏమి హాస్యం ఆడుకున్నారో కానీ పూర్ణచంద్ర రాజారాంల నవ్వుతో ఇల్లు ప్రతిధ్వనించింది. అదండి మరి సీరియల్. మా చెల్లెమ్మ ఇచ్చినటువంటి ఆ అభిప్రాయంతో ఏకీభవించి నవల ఈరోజు ఒక్క భాగంలోనే కంప్లీట్ చేసేసాను. కాకపోతే నాకు ఈ సీరియల్ బాగా నచ్చింది. ఏంటంటే మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి, వాళ్ళలో మారుతున్నటువంటి ఆ ఆలోచన విధానాన్ని మనం ఎలా పసిగట్టగలం, అలాగే ఒక మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ప్రయత్నం ఆ అమ్మాయికి, ఒకప్పుడు కళ్ళు మూసుకుని పోయిన అమ్మాయికి ఈ రోజున ఇంకొకళ్ళని ప్రయత్నం చేసి ఇంకొకళ్ళని మళ్ళీ పరీక్షించి అతన్ని దగ్గరికి తీసుకుంది. అంటే ఇట్ వాజ్ డ్రాస్టిక్ చేంజ్ అనమాట అమ్మాయిలో. ఎందుకంటే తల్లి తండ్రి ఆమెను ఎంత ప్రేమగా చూశారో. నిజంగా ఆమె కూడా చాలా వరకు అంటే పాడు పనులు ఏం చేసింది ఏం లేదు, తిరిగింది ఏం లేదు. బట్ ఎంపిక చేసుకునే వ్యక్తిలో మాత్రం చివరిలో చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించింది ఆ పాత్ర. నిజంగా అలా కనుక ఉంటే ప్రతి ఆడపిల్ల జీవితం కూడా నందనవనంలో తిరుగుతున్నట్టుగానే ఉంటుంది, ఒక స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. మనం ఏమిటో ప్రేమించేసి పెళ్లి చేసి ఒక 4 మంచి మాటలు, స్వీట్ మాటలు చెప్పగానే అమ్మటే ఒప్పేసుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు. అలా కాకుండా ఇలా మెచ్యూర్డ్గా ఆలోచించినట్టయితే ప్రతి అమ్మాయి జీవితం నిజంగా ఒక నల్లేరు మీద నడక, ఒక పువ్వుల వర్షం లాగా అనమాట. అంటే పువ్వులు పరిస్తే మనం నడుస్తాం చూడండి, మన పాదాలకి ఎంత ఇదిగా ఉంటుంది అలాగా. అటువంటి ఫీలింగ్. అంతేగాని పువ్వులను తొక్కమని కాదండోయ్, పుష్పాలు కూడా ఏడుస్తాయి. పుష్ప విలాపం ఆల్రెడీ ఉంది మనకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళందరూ నాకు ఇచ్చినటువంటి ఈ ఇస్తున్నటువంటి ఈ సపోర్టు నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకునేలా నన్ను మారుస్తోంది. అలాగే నేను కూడా మీ వలన కొంత ఈ కథలు అసలు నేను నవలలు చదవను బేసిక్గా, కానీ ఇలాంటివి చదవడం వల్ల ఏంటంటే మనకు కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అనిపిస్తోంది అప్పుడప్పుడు ఇట్లాంటి సీరియల్స్ విన్నప్పుడు. ఏదేమైనా మీ అందరికీ మెనీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలాగే అన్నయ్య అనుకోండి, తమ్ముడు అనుకోండి, బాబాయ్ అనుకోండి, పెదనాన్న అనుకోండి, తాతయ్య అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ నన్ను కుటుంబ సభ్యుడిగా భావించి నన్ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అర్థిస్తూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.